హాయ్ హలో ఫ్రెండ్స్. దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ విత్ శిరీష. అయితే ఇప్పుడు కేవీఎస్, ఎన్వీఎస్ స్టార్ 2 ఎగ్జామ్ అయితే డేట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి కదా! వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యేలాగా మనము నంబర్ సిస్టమ్ అయితే పీఆర్‌టీ వాళ్ళకి మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టైర్ 2లో మనకి డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనకిప్పుడు పీఆర్‌టీ అంటే టోటల్‌గా మనకి 5 సబ్జెక్ట్స్ దాంతో పేపర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మాక్సిమం 20 మార్క్స్ అయితే రావడానికైతే ఛాన్స్ ఉంటుంది కదా! మ్యాథ్స్‌లో 20-25 ఇప్పుడు కదా! సో, దాంట్లో మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా మనకి ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ 2 ఉన్నాయి కదా! సో, ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఎలా సెపరేట్ చేస్తారనేది ఎవరికీ క్వెషన్ మార్కే అనమాట. సో, వాళ్ళకందరికీ ఉపయోగపడేలాగా అంటే మనము ఇప్పటివరకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే మనము ఓన్లీ షార్ట్ కట్స్ మెథడ్‌లో చదువుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళేం చేశారండి, డిస్క్రిప్షన్ అంటే రాయడానికి కూడా ఇప్పుడే మనకి ఉందనమాట ఎగ్జామ్‌లు ఇప్పుడు. నెక్స్ట్ కేవీఎస్, ఎన్‌వీఎస్ టైర్ 2లో రైట్. సో, అయితే ఇప్పుడు మనకి ఎవరైతే మన సబ్‌స్క్రైబర్స్‌లో కేవీఎస్, ఎన్‌వీఎస్ టైర్ 2 రాయబోతున్నారు. పీఆర్‌టీ వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యేలాగా మనం నంబర్ సిస్టమ్ అంటే మ్యాథ్స్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అడిగిన క్వెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాము. పీవైక్యూ సిరీస్ ఒకటి తీసుకొనొద్దాము. అంటే పీవైక్యూస్ కానీ ఇంకా లేదంటే బిట్స్ కానీ ఇంపార్టెంట్ బిట్స్ కానీ అలా ఆ టాపిక్‌కి సంబంధించిన పర్టిక్యులర్ సంబంధించినవి కానీ ఒకసారి మనమైతే కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అందుకనేసి ఇప్పుడు నంబర్ సిస్టమ్ 4 క్లాసెస్ అయితే 4 ఈ క్లాస్‌లో అంటే ప్రెజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్‌లో నంబర్ సిస్టమ్ గురించి కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా ఇంకా దీని ప్రీవియస్ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్ ఇంకా కేవీఎస్, ఎన్‌వీఎస్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రాస్తుంటే ఖచ్చితంగా మన ఛానెల్ లింక్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంకా మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు. సో, చూసుకుంటే మనకిక్కడ నంబర్ సిస్టమ్ గురించి మనము ఫేస్ వాల్యూ ఇంకా మనకి సక్సెసర్, ప్రిడిసెసర్ ఇలాంటియన్నీ మన చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఇండియన్ నంబర్ సిస్టమ్, ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ దాన్ని వర్డ్ టు ఫిగర్స్, ఫిగర్స్ టు వర్డ్స్ కదా! నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ నంబర్స్, నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటిజర్స్ ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో, రిమైనింగ్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం పదండి. సో, చూసుకుంటే చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నేను ఖచ్చితంగా ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నాను అంటే రోమన్ న్యూమరల్స్, మాథెమాటికల్ ఆపరేషన్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ బాడ్మోస్ రూల్. ఈ బాడ్మోస్ రూల్ ఏదైతే ఉందో చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎందుకంటే చూడండి రోమన్ న్యూమరల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు మనకి రోమన్ నంబర్స్. ఫస్ట్ టాపిక్ ఏం తీసుకున్నామండి? రోమన్ నంబర్స్ తీసుకున్నాము కదా! సో, చూసుకుంటే మనకి ఓకే. సో, రోమన్ న్యూమరల్స్ మనకి అందరికి కూడా 1 నుంచి 1-20 వరకైతే మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే ఉంటాం మనం కదా! సో, ఈ బేసిక్‌గా మనము ఇప్పుడు క్లాస్ రూమ్స్‌లో కూడా క్లాస్ రాయడానికి మనం చాలామంది ఏ క్లాస్ అనంగానే మనం ఫస్ట్ క్లాసా, లేదంటే సెకండ్ క్లాసా, లేదంటే థర్డ్ క్లాస్ ఇవంటే ఏంటండి ఇవి రోమన్ నంబర్సే కదా! సో, మనం అందుకనేసి మాక్సిమం మనకి 20 వరకైతే అందరికి తెలిసి టచ్‌లోనే ఉంటామనమాట. అందరికి కూడా తెలిసే ఉంటుంది. అయితే దీనిలో మనం బేసిక్‌గా ఇంకా మెయిన్‌గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేలాగా ఎలాంటివి ఇంకా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి 50 అంటే ఏంటి? 50 అంటే ఏంటి? 15 దేనితో డినోట్ చేస్తారు? 100ని దేనితో డినోట్ చేస్తారు? 500ని దేనితో డినోట్ చేస్తారు? ఇంకా 1000ని దేనితో డినోట్ చేస్తారు? 50 అంటే ఎల్ అని మనకు తెలుసు కదా! సో, ఇవి మెయిన్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. 50 అంటే ఎల్ అని, 100 అంటే సి అని, 500 అంటే డి అని, ఇంకా 1000 అంటే ఎం అని. ఓకే. సో, ఇలా మనకి అంటే ఇప్పుడు చిన్న వరకే అంటే చిన్న క్లాసుల వరకైతే మనకి 20 వరకైతే ఓకే. బట్ మనకిప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనం అప్ టు 8థ్ క్లాస్ వరకైతే అడగడానికైతే ఛాన్సెస్ ఉంటుంది కదా! పీఆర్‌టీ వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి, పీఆర్‌టీ వాళ్ళకి అప్ టు 8థ్ క్లాస్ సిలబస్ వరకైతే అడగడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనేసి మనము మాక్సిమం ఈ బిగ్ నంబర్స్ కూడా మనమైతే తెలుసుకొనుండాలి. సో, చూద్దామా నెక్స్ట్ ఏమిచ్చారు ఏంటి అనేది? మ్యాథ్స్ వినేటప్పుడు ఎవరైనా సరే దానికి సంబంధించిన బుక్ ఒకటి పెట్టుకొని ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే దానికి అండర్‌లైన్ చేసుకుంటా, రాసుకుంటా మీరైతే అలాగైతే వినండి. అండ్ దట్ టూ ఇంకా మనకి మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఉపయోగపడేలాగా చాలా చిన్నగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనమైతే స్లోగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే.
సో చూసుకుంటే మనకి వాట్ ఆర్ రోమన్ న్యూమరల్స్? రోమన్ న్యూమరల్స్ అంటే ఏంటి? రోమన్ న్యూమరల్స్ ఆర్ అన్ ఏన్షియంట్ నంబర్ సిస్టమ్ డెవలప్డ్ బై ద రోమన్స్. ఒక ఏన్షియంట్ నంబర్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు పురాతన కాలంలో ఉపయోగించేది వాళ్ళ యొక్క నంబర్ సిస్టమ్. ఎవరి చేత ఉపయోగపడిందనేది రోమన్స్ చేత ఉపయోగించబడేది. వాళ్ళు ఎలా ఉపయోగించేవాళ్ళు? దే యూజ్ లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ టు రిప్రజెంట్ ద నంబర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ద డిజిట్స్ లైక్ 1, 2, 3 ఎక్సెట్రా. వాళ్ళకి 1, 2, 3 మనం ఉపయోగించే 1, 2, 3 నంబర్స్ బదులుగా వాళ్ళు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌నైతే ఉపయోగించేవాళ్ళనమాట. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాము. ఇదంటే ఏంటి యాక్చువల్‌గా ఐ కదా! ఇదంటే ఏంటి వి కదా! వి అంటే ఇక్కడ మనకి 5 ఇక్కడ 1 అంటే సారీ ఐ అంటే 1 అట్లా ఎక్స్ అంటే మనకి ఎక్స్ అంటే మనకి మామూలుగా ఎక్స్ లెటర్ కదా! ఎక్స్ అంటే ఇక్కడ వాళ్ళకి రోమన్ న్యూమరల్స్ ఏంటి 10 అట్లా అన్నమాట. సో, మనం కూడా ఇవి ఉపయోగించుకుంటున్నాము. యాక్చువల్‌గా రోమన్ న్యూమరల్స్ రోమన్ వాళ్ళవి ఇవి. అయితే వీటికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఎట్లా పడితే అట్లా రాయకూడదు. చూద్దాం ఏమేమి రూల్స్ ఉన్నాయో ఒకసారి. సో, రిపిటీషన్ రూల్ ఫస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా నంబర్ రాయడానికి మనకి చాలా ఉపయోగపడతాయి. అందుకనేసి నేను ప్రతి ఒక్క రూల్ కూడా డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో, చూసుకుంటే ఫస్ట్ రూల్ గురించి మాట్లాడుకుంటే రిపిటీషన్ రూల్ అన్నమాట. ఈ సింబల్ కెన్ బి రిపీటెడ్ అప్ టు 3 టైమ్స్ టు యాడ్ ఇట్స్ వాల్యూ. ఏదైనా ఒక నంబర్‌ని యాడ్ చేసుకోవడానికి ఏదైనా సరే రోమన్ నంబర్స్‌లో పర్టిక్యులర్‌గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి రోమన్ న్యూమరల్స్ కదా! సో, ఈ రోమన్ న్యూమరల్స్ ఏదైనా నంబర్ మనం యాడ్ చేసుకుంటూ పోవాలంటే మనం 3 టైమ్స్ మాత్రమే యాడ్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అంటే ఇంకొక ఎక్స్ రాసి, ఇంకొక ఎక్స్ రాస్తున్నాను కదా! ఇదంటే మనకు 30 అని రాసుకోవచ్చు కదా! ఎక్స్ అంటే 10, డబుల్ ఎక్స్ అంటే 20, ట్రిపుల్ ఎక్స్ అంటే మనకి 30 కదా! ఇది అందరికి తెలిసిందే. బట్ మనము 4 మాట్లాడతామా? 4 ఎక్కడైనా రాస్తామా 40 అనేసి ఖచ్చితంగా రాయము. ఇది తప్పవుతుందనమాట. ఎందుకు తప్పంటే చెప్పండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏదైనా ఒక నంబర్‌ని మనం 3 టైమ్స్ మాత్రమే రిపీట్ చేయగలము అని చెప్తున్నారనమాట. రైట్. సో, దీన్ని రాయడానికి మనకి ఇంకొక అంటే ఈ 40 రాయడానికి మనకి ఇంకో ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాము? ఎల్ అంటే 50 అని మాట్లాడుకున్నాం కదా! ఈ 50లో నుంచి అంటే ఈ ఎల్‌లో నుంచి ఒక 10 తీసేస్తే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు? 40 అని చెప్పొచ్చు. అందుకని మనకి ఎల్ అంటే 40 అనమాట. సో, ఈ ఫస్ట్ రూల్ అనేది ఒకటి అంటే ఏదైనా ఈ చెప్పే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నంబర్స్ రాయడానికైతే ఉపయోగపడతాయి. రోమన్ న్యూమరల్స్ రాయడానికి. సో, ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రూల్ నంబర్ 2 అడిషన్ రూల్. ఎలా అడిషన్ చేస్తాం చూద్దాం. ఇఫ్ ఎ స్మాలర్ వాల్యూ కమ్స్ ఆఫ్టర్ ది బిగ్గర్ వాల్యూ వి యాడ్. ఏదైనా ఒక చిన్న నంబరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న నంబర్ అంటే 1 తీసుకున్నానండి. కమ్స్ ఆఫ్టర్ ద బిగ్గర్ వాల్యూ. బిగ్గర్ వాల్యూ అంటే నేను ఇలా తీసుకున్నాను. ఇది వి అంటే మనకి తెలుసు కదా! 5 అని. వ ఐ అంటే మనకి 1 అని కదా! సో, 5 అని 51 కాదు ఇక్కడ ఉద్దేశ్యం మనకు నంబర్ చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడ వి ప్లస్ 1 అంటే ఇక్కడ ఎంతండి? ఇక్కడ మనకి 6 అవుతుంది. ఏం చెప్తున్నారు? ఒక బిగ్గర్ వాల్యూ పక్కన స్మాల్ వాల్యూ రాస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి. దాని పక్కన రైట్ హ్యాండ్ సైడ్‌లో రాస్తే దాన్ని మనం యాడ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 10 ఉంది కదా! ఎక్స్ అంటే 10 కదా! దాని పక్కన నేను 1 రాస్తున్నాను. 10 ప్లస్ 1 ఎంతవుతుంది అప్పుడు? 11 అవుతుంది. ఇది 11 కదా! మనకు తెలిసిన నంబర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్ రాసాను. ఎల్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనము 50 అనేసి దాని పక్కన నేను ఇంకొక ఎక్స్ రాస్తున్నాను. 50 ప్లస్ 10 ఏమవుతుంది అప్పుడు 60 అవుతుందా లేదా? 60 అవుతుందా లేదా? అలా అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఇందాక నేను ఇంకేమేమి రాసాను? డి అంటే 500 అని రాసాను కదా! డి అంటే నేనేమి రాసాను? 500 రాసాను. డి పక్కన నేను ఆహ్, ఎల్ రాస్తాను. ఎల్ అంటే 50 కదా! ఇంకొక 500 ప్లస్ 50 550 అనమాట. సో, ఈ పక్క రాస్తే ఏం చేయాలండి? యాడ్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉంటే మనకేం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ఇది రూల్ నంబర్ సెకండ్ అనమాట. ఓకే. సో, అట్లా మనకి ఇంకా ఏం రూల్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. రూల్ నంబర్ 3 ఏం చెప్పారు? సబ్ట్రాక్షన్ రూల్. ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాము. చూడండి ఎంతవరకు రిపీట్ చేయాలి? ఎప్పుడు యాడ్ చేయాలి? ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలనేది కూడా మనకి ఇంపార్టెంటే కదా! సో, చూసుకుంటే మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ రూల్ దేని గురించి మాట్లాడుతుంది? ఇఫ్ ఎ స్మాలర్ వాల్యూ కమ్స్ బిఫోర్ ద బిగ్గర్ వాల్యూ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు పెద్ద వాల్యూకి ముందు బిఫోర్ ద బిగ్గర్ వాల్యూ ఇక్కడ రాసామనుకోండి దాన్ని ఏమని చేయాలని చెప్తున్నారు? సబ్ట్రాక్ట్. ఏదైనా ఒక పెద్ద నంబర్‌కి ముందు చిన్న నంబర్ రాస్తే అది మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇది 5 కదా! ఇది అందరికీ తెలిసింది. ఇది 1 అంటే y అంటే 1 కదా! అంటే ఇక్కడ 5 - 1 ఎంతవుతుంది? అది 4. చూడండి ఇది మనం 1 వి అంటే 4 అని మనకు అందరికి తెలిసిందే కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగే మనం ఇక్కడ x రాసాను. ఇక్కడ 1 రాసాను. ఇక్కడ 1 రాసానంటే ఇక్కడ 10 ఇది x అంటే 10, i అంటే 1. ఇక్కడ 1 కాదండి. ఇక్కడ ఐ. ఓకే. ఎక్స్‌లో నుంచి ఐ తీసేస్తున్నాం. అంటే 10లో నుంచి 1 తీసేస్తున్నాం అంటే ఇది 9 అవునా? కాదా? సో, అలా రాసుకుంటూ ఎళ్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎక్స్‌ఎల్ ఇచ్చారు. నేను ఇందాక కూడా చెప్పాను కదా! ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇక్కడ ఎల్ అంటే 50 అని, ఎక్స్ అంటే 10 అని. సో, 50 - 10 అంటే ఎంతండి? 40 అనమాట. చూడండి ఇక్కడ మనకి ఇటు సైడ్ రాసాం కాబట్టి బిగ్గర్ వాల్యూకి స్మాలర్ వాల్యూ బిఫోర్ ద బిగ్గర్ వాల్యూ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కేమో మనము సబ్ట్రాక్ట్ చేయాలి. అది మనకి బిగ్గర్ వాల్యూకి ముందు వెనక అని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. కదా! సో, ఇక్కడ చూసుకుంటే మనకి సీడీ అని ఇచ్చారు. డి అంటే నేనేం చెప్పానండి?
డి అంటే 500 అని చెప్పాను కదా. సిడి అంటే ఇక్కడ సి, డి అన్నాను కదా. డి అంటే 500, సి అంటే 100. 500 నుంచి 100 తీసేస్తే ఎంత? 400 కరెక్టే కదా. సో, అట్లా మనము తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు? సిఎం అని ఇచ్చారు. ఎం అంటే నేనేం చెప్పాను? 1000 చూడండి ఇక్కడ 1000. ఎం అంటే ఎంత? సారీ ఎం అంటే 1000. సి అంటే ఎంత? 100. 1000 నుంచి 100 తీసేస్తే 900. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సబ్ట్రాక్షన్ రూల్, రిపిటేషన్ రూల్, అడిషన్ రూల్ అండ్ ఇంకా సబ్ట్రాక్షన్ రూల్. బాగా గుర్తుపెట్టుకోండి. రోమన్ నంబర్ చాలా ఇంపార్టెంట్. అన్ని వచ్చినట్టే ఉంటాయి. కానీ మనకి ఏవైతే బిగ్ నంబర్స్ వచ్చినప్పుడు మనం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రూల్ నంబర్ 4, నో మోర్ థాన్ 3 రిపిటీషన్స్. ఏవైతే కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని లెటర్స్ ఉన్నాయి. అవి మోర్ థాన్ 3 కన్నా మనము రిపీట్ చేయలేము. ఏం చూద్దామా? ఐ, ఎక్స్, సి, ఎం కెన్ బి రిపీటెడ్ మాక్సిమం 3 టైమ్స్. ఇవి మనము మాక్సిమం 3 టైమ్స్ వరకు రిపీట్ చేయొచ్చంట. ఓకే. ఏవి? ఎక్స్ అంటే ఇక్కడ మనకి 1 కానీ, 10 కానీ, ఇంకా 100 కానీ, 500 కానీ మనము రిపీట్ చేయొచ్చని చెప్తున్నారు. ఇక్కడ మనకి వి, ఎల్, డి ఆర్ నెవర్ రిపీటెడ్. అసలు ఇవి మనం ఇక్కడ రిపీట్ అయినట్టు మనం చూసామా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వి రాస్తున్నానండి. వికి ఇంకొక వి పక్కన రాసాము అంటే అదేమవుతుంది? వి ప్లస్ వి 5 ప్లస్ 5 10 అవుతుంది. కానీ మనకి 10 అనేది మనకి ఎక్స్ వాల్యూ ఉంది కదా! అందుకని వి ఎప్పుడైనా రిపీట్ అవ్వడం మనం చూడలేదు. అట్లాగే మనం ఎల్ రాసుకున్నాం అనుకోండి. ఎల్ ఇటు పక్క రాస్తే 0 అయిపోతుంది. ఇటు పక్క రాస్తే 10 అవుతుంది. ఇప్పుడే కదా మాట్లాడుకున్నాము. ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటేమో మనము యాడ్ చేసుకోవాలనేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలనేసి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ రాసామనుకోండి, యాడ్ చేసామనుకోండి, ఇప్పుడు 100 అవుతుంది. 100కి మనకి ఆల్రెడీ సి అని ఒక లెటర్ ఉంది కదా! సో, ఎందుకు మనం అలా రాసుకోవాలి? సో, అందుకని ఏవైతే మనకి వి గుర్తుపెట్టుకోండి బాగా. ఏవైతే మనకి వి, ఇంకా ఎల్, ఇంకా డి ఉన్నాయో ఎప్పుడు కూడా ఒకసారి కన్నా అంటే ఒకసారి కన్నా మనం ఎక్కువ రిపీట్ చేయకూడదనమాట. మనమైతే ఇంతకుముందు మనం 3 టైమ్స్ ఏది రిపీట్ చేయకూడదని చెప్పుకున్నాం కదా! ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అసలు రిపీటే అవ్వవు అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఎక్స్‌ని 3 టైమ్స్ రాసామనుకోండి 30 అవుతుంది. తెలిసిన విషయమే కదా! 4 టైమ్స్ రాస్తే అవుతుందా 40? కాదు. ఖచ్చితంగా కాదు. సో, ఎక్కడైనా చూసామా మనం? ఇది కూడా ఖచ్చితంగా కాదు. సో, అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సయితే ఉంటుందన్నమాట. ఓకే. చూసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మనకేంటి అడిషనే కదా! సబ్ట్రాక్షనే కదా! మల్టిప్లికేషనే కదా! డివిజనే కదా! ఇవి ఏముంది మనకందరికి తెలిసినవే కదా! అంటాం. కానీ దాంట్లో కూడా చాలా డీప్‌గా వెళ్ళడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సబ్ట్రాక్షన్‌లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్‌లో ఇంకా డివిజన్‌లో కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డివిజన్‌లో కొన్ని ఫార్ములాస్ కూడా ఉంటాయన్నమాట. సో, అడిషన్ కూడా డెసిమల్ పాయింట్స్ ఉన్నప్పుడు కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. అసలు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఎందుకు మనకి ఉపయోగపడతాయి అంటే చూద్దాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ ద బేసిక్ ప్రాసెసెస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ కాలిక్యులేషన్స్ ఆన్ ద నంబర్స్ అట్ ద ప్రైమరీ లెవెల్ దే. ప్రైమరీ లెవెల్‌లోనే కాదు ఎక్కడైనా సరే మనకి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి. ఇవి బేస్ అన్నమాట. అందుకని మనకి పిల్లలకి ఏదైనా మ్యాథ్స్ అంటే మనం చెప్పేటప్పుడు చిన్న పిల్లలకి ప్రైమరీ లెవెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? అడిషన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా! అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఆ తర్వాతే మనకి ఫ్రాక్షన్స్ అని ఇంకా మనకి డెసిమల్స్ అని ఇవన్నీ కూడా మనకి ఆ తర్వాతే మాట్లాడడం అయితే జరుగుతుంది కదా! పర్సెంటేజ్ కానీ, యావరేజ్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా. ఫస్ట్ మనకి బేసిక్ ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి నేర్పిస్తాం కదా! అందుకని మనకేం చెప్తారు ఈ కాన్సెప్ట్ కూడా మనకి సిలబస్ ఒకటుంది. పీఆర్‌టీకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి నేను చెప్తుంది ఈ సిలబస్ ఏదైతే ఉందో, మనకి ఏపీ టెట్ అండ్ డీఎస్సీ వాళ్ళకి, ఎస్‌జిటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా సేమే కదా! నంబర్ సిస్టమ్ ఎవరికైనా సేమే ఉంటుంది కదా! సో, అందుకని అందరికి ఉపయోగపడే ఉద్దేశంతోనే థంబ్‌నెయిల్ అలా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. చూద్దామా ప్రతి ఒక్క దాన్ని మనం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ చేస్తానండి. నీట్‌గా అనిపిస్తది అప్పుడు. 95,950 మనకి బోత్ హెర్బివోరస్ అండ్ కార్నివోరస్. మనకి ఇందాక 1795 ఏదైతే ఉందో అది మనకి హెర్బివోరస్. కార్నివోరస్ ఎంతున్నాయండి? 530 అయితే మనకి కార్నివోరస్ అయితే ఉంది. వీటన్నిటిని యాడ్ చేసుకోండి. 5 + 0 + 0 5 9 + 5 14 14 + 3 17 9 + 7 16 16 + 5 21 21 + 1 22 కదా! 5 + 1 6 6 + 2 8 కదా! 98,275 ఎక్కడైనా ఆప్షన్ ఉందా అండి? లేదు. సో, మనకి నన్ ఆఫ్ థీస్ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుందన్నమాట. సో, అలా కూడా చూడండి మనకి 98,275 వచ్చింది. ఇది మనకి ఆన్సర్ లేదు కదా! కానీ మనం ఎక్కడైనా తప్పు చేసామని అవే గాని మనకి మాటిమాటికి చెక్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒకటి ఆన్సర్ కదా! అని తప్పు పెట్టేస్తాం. కానీ ఇలా మనకి నన్ ఆఫ్ థీస్ ఆన్సర్స్ కూడా మనకి కరెక్ట్ అవుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా అయితే కాన్సెప్ట్ క్లియర్‌గా ఉంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాము. 98,275 మాత్రమే వచ్చింది. అక్కడెక్కడా లేదు ఆప్షన్. మనం ఏం చేసుకోవాలి? నన్ ఆఫ్ థీస్ ఇచ్చాడు కాబట్టి నన్ ఆఫ్ థీస్‌కెళ్ళిపోవాలి కదా!
నెక్స్ట్ చూసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎడిషన్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా అని చూడండి. మనకి క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మనకి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద హోల్ నంబర్స్ దెన్ ఏ ప్లస్ బి ఆల్సో ద హోల్ నంబర్. ఏదైనా రెండు నంబర్లు యాడ్ చేస్తే అంటే మనం ఏదైనా రెండు నంబర్లు తీసుకున్నామంటే హోల్ నంబర్స్ ని వాటిని యాడ్ చేసినా కూడా హోల్ నంబర్సే వస్తాయంట. కరెక్టే కదా. ఏదో ఒక నంబర్ తీసుకోండి. మనకి 5+2 తీసుకున్నాం అనుకోండి. ఒక 5 మనకి హోల్ నంబరే, 2 మనకి హోల్ నంబర్. ఈ రెండిటిని యాడ్ చేస్తే 7. 7 కూడా మనకి హోల్ నంబర్ అవునా కాదా? సో, అట్లా అన్నమాట. ఏ అండ్ బి ఆర్ ద హోల్ నంబర్స్. ఇప్పుడు మనము ఏ అండ్ బి అనేది హోల్ నంబర్ తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి కూడా మనకి హోల్ నంబర్ అవుతుంది. అంటే మనకి క్లోజర్ ప్రాపర్టీ అప్రూవ్ అవుతుందన్నమాట ఇక్కడ. క్లోజర్ ప్రాపర్టీ. ఓకే. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా మనకి చూడండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. కరెక్టే కదా. ఇప్పుడు 5+2 అన్నా కూడా లేదా 2+5 అన్నా కూడా మనకి 7 ఆన్సర్ అవునా కాదా? సో, ఎట్లా నువ్వు యాడ్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. సో, అందుకనేసి ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా మనకి ఇక్కడ ప్రూఫ్ అవుతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. మనకి కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. ఇక్కడ మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే ఈ ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 5+3 తీసుకొని +2 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుందండి మనకి 5+3 8, 8+2 10 వస్తుందా లేదా? కానీ ఇక్కడ నేను బ్రాకెట్ చేంజ్ చేస్తున్నాను. 5 ఇక్కడే ఉంచుతున్నాను. ఇప్పుడు బ్రాకెట్ అనేది 3+2కి పెడుతున్నాను. 3+2 ఎంతండి? 5. 5+5 ఎంత? 10 వచ్చింది కదా. అంటే నువ్వు ఎలా యాడ్ చేసుకున్నా కూడా ఇది సాటిస్ఫై అవుతుంది. సో, ఇది కూడా మనకి సాటిస్ఫై అవుతుంది అసోసియేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ చూడండి. A+0 ఈక్వల్ టు ఏ. ఈ 0ని మనం ఏమైతే అంటామంటే ఐడెంటిటీ ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే మనకి 0. ఎందుకంటే చూడండి ఏదైనా ఒక నంబర్‌కి మనం 0 యాడ్ చేసుకున్నాం అనుకోండి అదే నంబర్ వస్తుందా లేదా? సో, అందుకనే మనం దాన్ని ఏమని చెప్తామండి ఎడిటివ్ ఐడెంటిటీ అని చెప్తాం. ఈ 4 ప్రాపర్టీస్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి మనకి ఎడిషన్ ఆఫ్ చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా డెసిమల్ నంబర్స్‌ని ఎలా యాడ్ చేస్తాము. డెసిమల్ నంబర్స్ కూడా మనకి ఇవ్వడానికైతే ఉంటుంది కదా. సో, ఎలా యాడ్ చేస్తాము ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. చూడండి ఇక్కడ మనకి వైల్ యాడింగ్ ద డెసిమల్ నంబర్స్ పుట్ ఆల్ ద డెసిమల్స్ ఇన్ ద కాలమ్స్ అండ్ దెన్ యాడ్. అంటే డెసిమల్ కింద డెసిమల్ ఉండేలాగా చూసుకోండి అని అయితే చెప్తున్నారన్నమాట. ఏదైనా మనం డెసిమల్ నంబర్స్‌ని యాడ్ చేసేటప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేలాగా చూసుకోవాలి. కొంతమందికి డౌట్ వస్తది. డెసిమల్ తర్వాత 1, 2, 3, 4 ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కదా మేడం. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా. ఎట్లా యాడ్ చేస్తాము ఏంటి అనేది. మీకు ఇక్కడ ఏమి కన్‌ఫ్యూజన్ వద్దు. ఎన్ని డిజిట్స్ లేవో అన్ని డిజిట్స్‌కి మనం 0 పెట్టుకోవచ్చు. దానివల్ల వాల్యూ ఏమీ మారదు. సో, నేను ఎన్ని లేవో అన్ని నేను 0 అయితే పెట్టుకుంటున్నానన్నమాట. ఇక్కడ 1 0 ఉంది కదా. ఇంకొక 1 0 అని. ఓకే. సో, అందుకనేసే డెసిమల్ కింద డెసిమల్ వచ్చేలాగైతే మీరైతే యాడ్ చేసుకోండి. చూడండి మనకి ఇక్కడ మొత్తం ఇక్కడ 3 0 0 0 0 3 ప్లస్ 0 0 0 0 కదా. సో, 3 వస్తుంది. ఇక్కడ 0 ఇక్కడ ఏం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి 6+4 అంటే 10 కదా. ఇక్కడ 0 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 1 ఎళ్తుంది. ఇక్కడ చూసుకుంటే 8 2s ఆర్ 16, 8 3s ఆర్ 24, 24 25 ప్లస్ ఇక్కడ ఇంకో మనకి క్యారీ వచ్చింది కదా 1 26, 25 26 ఓకే. సో, 26 ఇక్కడికొచ్చింది. 5+4 9, 9+2 11, 11 ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ 1 1 కదా. సో, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 3+1 4 ఇక్కడ 9 2s ఆర్ 18, 18 ప్లస్ 5 మనకి 23, 23 అంటే ఇక్కడ 7+2 9 వచ్చేసింది కదా. 9341.6003 పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత మనం 6003 అని చదవకూడదు. సింగిల్ డిజిట్‌గా చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సింప్లిఫై ఇవి కూడా మనకి కొన్ని డెసిమల్స్‌లో ఉన్నాయి. కొన్ని డెసిమల్స్ లేవు. ఫస్ట్ మనము ఏవైతే మనకి నంబర్స్ ఇచ్చారో అవి అవి రాసుకుందామని. డెసిమల్స్ లేనివి. చూడండి ఇక్కడ 1856 3287 3287 నెక్స్ట్ 9.999 ఇప్పుడు 9 అనేది వన్స్ ప్లేస్‌లో ఉంది కదా. ఇక్కడ వన్స్ ప్లేస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇదన్నమాట. సో, వన్స్ ప్లేస్‌లో మనకి 9 ఉండాలి. తర్వాత ఏముంది 999 ఉంది. 999 అంటే ఇక్కడ ఏమి లేదు కదా అన్నప్పుడు ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా. ఈ 3 డిజిట్స్ బదులు మనం ఏం పెట్టుకోవచ్చు అని చెప్పాను. జీరోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని మనం పాయింట్ కింద పాయింట్ పెట్టేసుకొని ఇక్కడ 0 0 0 ఇక్కడ కూడా 0 0 0 పెట్టుకోవచ్చు అలాగా. నెక్స్ట్ ఇటువైపు ముందు కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం వల్ల మనకి ఇచ్చిన వాల్యూ అనేది ఏం మారదనమాట. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికైతే నేను చెప్తున్నాను. ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈజీగా అయితే అర్థమయ్యేలాగా. నెక్స్ట్ చూసుకుంటే మనకి 18.888 ఉంది ఇక్కడ. 18 అంటే ఇక్కడ 8 అంటే వన్స్ ప్లేస్‌లో ఇది వన్స్ ప్లేస్ కదా. ఇక్కడ టెన్స్ ప్లేస్. ఇక్కడ 18.88 ట్రిపుల్ 8 ఉంది ఇక్కడ మళ్ళీ. 8, 8, 8 ఓకే. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి యాడ్ చేసుకోవడం ఈజీ అవునా కదా. సో,
సో చూసుకుంటే మనకి ఇక్కడ 9 + 8 17, 9 + 1 10, 10 + 8 18, 9 + 1 10, 10 + 8 18, మళ్ళీ 18. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి కదా. సో పాయింట్ తర్వాత మనకి 887 అయితే ఉంది. డెసిమల్ తర్వాత మనకి ఎంత ఉంది? 887. ఇక్కడ అన్నిట్లో 887, ఇక్కడ 887 ఉంది, ఇక్కడ 887 ఉంది, ఇక్కడ కూడా 887 ఉంది. అందుకని మనం అంతా కూడా సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 8 + 1 9, 9 + 9 18, 18 + 7 కదా 2 25, 25 + 6 31, 31 కదా మనకి ఇక్కడ 31 అయినా కరెక్ట్‌గా యాడ్ చేస్తున్నాము. 1856 6 2s are 12 13, 13 + 22 23, 23 ఒక 7 31 వస్తుంది కదండి. నంబర్ ఏమన్నా మిస్ చేసామా? ఇంకొక నంబర్ మనం యాడ్ తీసుకునేలేదు. ఓకేలే. ఇంకొక నంబర్ మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ 1856 రాసాము, 3287 రాసాము. కానీ 8432 రాయలేదు. మళ్ళీ అగైన్ యాడ్ చేద్దాము. 9 చూడండి ఇక్కడ మనకి 8 + 1 9, 9 2s are 18, 18 + 2 20, 25, 25 ఒక 6 ఉంది కదా ఇక్కడ. 25 + 6 31 కదా. 3 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 1 3 క్యారీ అయిపోయింది. నెక్స్ట్ 8 8 + 5 13, 13 + 3 16, 16 + 1 17. ఓకే. తర్వాత మనకి 8 + 2 10, 10 + 1 11, 3 4 5 అంటే 5171.887. అంటే దీనికి మళ్ళీ మనం ఎంత యాడ్ చేసుకోవాలండి? మనం ఇందాక మర్చిపోయాం కదా 8432, 8432. ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి 0 0 0 0 పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ 887లో మనకి ఏమీ డిఫరెన్స్ లేదు. చూసుకుంటే ఇక్కడ మనకి 2 + 1 3, 7 + 3 10, 8 + 1 4 + 1 5, 5 + 1 6, 8 + 5 13, 13,603, 13,603 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ డీలో అయితే ఉంది. ఒక నంబర్ అయితే ఇక్కడ మనం మిస్ చేసుకున్నాం కదా. మీరైతే అలా మిస్ చేసుకోవద్దు. సో మనకి ఆన్సర్ వచ్చేసింది కదా. సో అట్లా డెసిమల్ కింద డెసిమల్ లాగా ఉండేలాగా అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, మనకి ఫార్ములాస్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ద నంబర్స్. నంబర్స్ ని సమ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి ఫస్ట్ 10 నంబర్స్ ని యాడ్ చేయండి అన్నారు అనుకోండి. 1 + 2 + 3 + 4 + 5 6 7 8 9 10 మనం ఇలా యాడ్ చేసేసుకుంటాము. ఈజీగా చెప్తాము. బట్ అట్లాగే 100 వరకు యాడ్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తామా? చేసుకోలేము. అందుకని అలాంటివన్నీ మనకి ఈజీగా అవ్వడానికి కొన్ని ఫార్ములాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి. ఫార్ములాస్ రిలేటెడ్ టు ద సమ్ ఆఫ్ ద నంబర్స్. సమ్ ఆఫ్ ద n న్యాచురల్ నంబర్స్. ఎన్ని నంబర్స్ అయినా ఇవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 నంబర్స్ ఇచ్చారనుకోండి. అప్పుడు ఏం చేయాలి? 100 × 100 + 1/2 అది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? n × n + 1/2. మనకి n అంటే ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ అన్నారనుకోండి. n = ఎంత అవుతుంది అప్పుడు? n = 100 అవుతుంది. అప్పుడు 100 × 100 + 1 101, 101/2 2 × 2 250 కదా. క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇది రెండిటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో వాటి యొక్క సమ్ అనేది అంత వస్తుంది. అలా మనకి యాడ్ చేసుకోవడానికి ఇది ఉంది. అట్లాగే ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఈవెన్ నంబర్స్ యాడ్ చేయమనుకోండి. ఫస్ట్ అంటే ఒక 100 ఒక 200 ఇచ్చేసి ఆ 200 లోపల ఉన్న ఈవెన్ నంబర్స్ మాత్రమే యాడ్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు n × n + 1 ఫార్ములా అయితే మనకైతే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ అట్లాగే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నంబర్స్ ఓన్లీ n స్క్వేర్. మీకు ఎన్ని ఏ నంబర్ ఇచ్చారో దానికి స్క్వేర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ ద ఈవెన్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. 1 నుంచి n వరకు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ నంబర్ నుంచి ఇచ్చారనుకోండి. అప్పుడు ఏం చేయాలండి? n × n/2 × n/2 + 1 దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆహ్, n × n + 2/4 అట్లా వస్తుందన్నమాట. సాల్వ్ చేసుకున్నా ఓకే. లేదంటే అట్లా గుర్తుపెట్టుకున్నా ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. ఫస్ట్ 1 నుంచి n వరకు ఉన్న ఆడ్ నంబర్స్‌ని సమ్ చేయమంటే n + 1 హోల్ స్క్వేర్, n + 1/2 హోల్ స్క్వేర్. లేదంటే కొంతమంది n + 1 హోల్ స్క్వేర్/4 కూడా రాస్తారు. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. ఇక్కడ ఫస్ట్ నంబర్స్‌ని మనం యాడ్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్స్ అన్నాడు. స్క్వేర్స్ అన్నప్పుడు ఏం చేయాలి? n × n + 1 × 2n + 1/6 అనేది మనకి ఫార్ములా అవుతుంది. ఈ ఫార్ములాస్ అన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్‌ని యాడ్ చేయమంటే ఏం చేయాలి? ఏ ఫార్ములా ఉపయోగించాలి? ఫస్ట్ ఈవెన్ నంబర్స్‌ని యాడ్ చేయాలంటే n × n + 1, ఆడ్ నంబర్స్‌ని యాడ్ చేయాలంటే n². ఇట్లా మనకు అన్ని ఫార్ములాస్ కూడా గుర్తుండేలాగా అయితే చూసుకోండి. అట్లాగే మనకి క్యూబ్స్ యాడ్ చేయమంటే ఏం చేయాలండి? n² × n + 1 హోల్ స్క్వేర్/4 కూడా అనొచ్చు దీన్ని.
అన్నిటికి స్క్వేరే కదా, ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 కూడా మనమైతే ఇలా ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో అట్లా అనమాట. ఈ ఫార్ములాస్ మీరు కొంచెం ఫోకస్ అయితే చేసుకోండి, రాసుకోండి బుక్ లో. నెక్స్ట్ చూసుకుంటే మనకి సబ్ట్రాక్షన్, అడిషన్. అసలు మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ఫస్ట్ మనకి అడిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సబ్ట్రాక్షన్ గురించి మనకి అందరికీ తెలిసిందే కదా, తీసివేయడానికి ఉపయోగించుకుంటాం. ఏం తీసివేయడానికి, కొన్ని కొన్ని వర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. టేకింగ్ అవే, ఫైండింగ్ ది డిఫరెన్స్, కంపేరింగ్ టూ క్వాంటిటీస్, ఏదైనా రెండు క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ కంపేర్ చేయడానికి కూడా ఇది. ఆ, ఇతని హైట్ 170 సెంటీమీటర్స్ ఉంది, ఒక అతని హైట్ 120 సెంటీమీటర్స్ ఉంది, వీళ్ళ డిఫరెన్స్ అంటే మనం ఏం చేస్తాం, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 28 ఇంచెస్ అయితే, సెంటీమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంది అంటే చెప్తాం. ఏం చేస్తున్నాం అక్కడ మనము, సబ్ట్రాక్షన్ అయితే చేస్తున్నాం. సో అందుకని మన సబ్ట్రాక్షన్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, మనకి ఒక నంబర్ ని టేకింగ్ అవే, దూరం తీసుకెళ్ళడానికి కానీ, డిఫరెన్స్ కనుక్కోవడానికి కానీ, కంపేర్ చేసుకోవడానికి కానీ కూడా మనకి సబ్ట్రాక్షన్ అయితే ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ కంపారిజన్ అంటే, సారీ, దట్ మీన్స్ ఈ సబ్ట్రాక్షన్ అందరికీ మనకి తెలిసిందే. కొన్ని మనకి బేసిక్ గా ఈ వర్డ్స్ మనకి కొన్నిసార్లు ఇది డిఎస్సి లో అడిగిన కూడా బిట్ చూసుకుంటే, మనకి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి. సి అంటే డిఫరెన్స్ మనకు తెలిసిందే కదా, సి అంటే మనకి డిఫరెన్స్. అయితే మనకి ఏబిని ఏమంటారు, ఇది కూడా మనకి ఈ వర్డ్స్, దానికి ఆ టర్మ్స్ అనమాట ఇవన్నీ. ఈ టర్మ్స్ ని ఏమంటారు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఏదైతే ఉంటుందో అది మైన్యూఎండ్ అంటాం అనమాట, మైన్యూఎండ్. ఓకే, మైన్యూఎండ్ అంటే మనకి దేనిలో నుంచి అయితే తీసివేస్తున్నామో ఆ నంబర్ ని మనం మైన్యూఎండ్ అంటాము. నెక్స్ట్ మనకి బి, దేన్నైతే మనం తీసివేస్తున్నాం దాన్ని సబ్ట్రాహెండ్. సబ్ట్రాహెండ్, ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా అప్పుడు మనం సబ్ట్రాహెండ్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. దేనిలో నుంచి అయితే మనం తీసివేస్తున్నాం దాన్ని మైన్యూ హ్యాండ్. మెయిన్ నెంబర్ కదా, మెయిన్ నెంబర్ లో నుంచి వేరే నెంబర్ తీసేస్తాము, మెయిన్ నెంబర్ కాబట్టి మైన్యూ హ్యాండ్, అలా గుర్తుపెట్టుకోండి. బి అంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ ని మనం ఏమని చెప్తున్నాము, సబ్ట్రా హ్యాండ్. ఓకే, ఆ రెండింటికి మధ్య వచ్చిన దాన్ని ఏమని చెప్తున్నాము, డిఫరెన్స్. సో అట్లా అయితే మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సబ్ట్రాక్షన్ అనేది టర్మ్స్ కూడా మనం తెలుసుకుందాము. కొన్ని అంటే క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకుందాము. చూడండి, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ లో ఉన్న అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని యొక్క వాల్యూ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ప్లస్ ఉన్న వాటిని అన్నిటిని యాడ్ చేసుకోండి. 1230 అంటే ప్లస్ ఉన్న వాటిని అన్నిటిని ఒక చోట రాసుకుందాం మనం. ఓకే, 1234 ప్లస్ 789 ప్లస్ 596. ఓకే, ఆ తర్వాత మనకి మైనస్ ఉన్నవన్నీ ఒక చోట రాసుకున్నాం, 569,003. అయితే వీటన్నిటిని యాడ్ చేసుకొని, ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకొని, దీని నుంచి దీన్ని తీసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది కదా. సో అందుకని నేను ఇలా రాయడం అయితే జరిగింది ఈజీగా ఉండడానికి. 1234 789 596. 6 plus 4 10, 10 plus 9 19, 9 plus 1 10, 10 plus 8 18, 18 plus 3 21 కదా. 7 7 plus 2 9, 9 plus 5 14, 14 plus 2 16, 1 plus 1 2. ఓకే, మనకి ఎంత వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ మనకి 2619 అయితే వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇవి యాడ్ చేసుకోండి, 1003 569 569, 9 plus 3 12, 6 plus 1 7 5, 1572. ఈ 2619 లో నుంచి 1572 మనం తీసివేయచ్చు కదా. 9 లో నుంచి 2 తీసేస్తే ఎంత అండి, 7. చూడండి, ఇక్కడ మనకి వన్స్ డిజిట్ ఏదైతే ఉందో 7, దానికి డైరెక్ట్ గా ఇంకెక్కడ లేదు మనకి. చూడండి, 1047 మాత్రమే మనకు ఉంది, అంటే ఈ ఒక్క నంబర్ కి మాత్రమే మనకి 7 ఉంది. సో అలాంటి సన్నివేశంలో మనం ఏం చేయొచ్చు, ఆప్షన్ డైరెక్ట్ పెట్టేయచ్చు. కానీ మనం ఒకసారి చేద్దాము. ఇక్కడ ఎంత అవుతుందండి, 11. 11 ప్లస్ 7 ఎంత అవుతుంది, 11 నుంచి 7 తీసేయండి, 4 కదా. ఆల్రెడీ మనకి ఓకే 4. ఇక్కడ మనకి ఏం ఆల్రెడీ ఒకటి అటు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 5 ఉంటుంది. 5 ప్లస్ 5 మైనస్ 5 0. మనం మైనస్ వేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 2 మైనస్ 1 1, 1047 వచ్చింది కదా, 1047. సో ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అట్లా మీరు ఒకదాని కింద ఒకటి రాసుకొని, ఇంకా మనకి యాడ్ చేయాల్సిన అన్నిటిని, సమ్ చేయాల్సిన ఒకటి, అంటే ప్లస్ సింబల్ తో ఉన్నవన్నీ ఒక చోట, మైనస్ సింబల్ తో ఉన్నవన్నీ ఒక చోట, అట్లా రాసుకొని కూడా మీరు అయితే సబ్ట్రాక్షన్ అయితే చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు పిఆర్టీ వాళ్ళకి డిస్క్రిప్షన్ కూడా ఉంది కాబట్టి ఇట్లానే స్టెప్ బై స్టెప్ అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకోటి చూద్దాం. సబ్ట్రాక్ట్ 328.60 ఫ్రమ్ 4512.08. చూడండి, ఇక్కడ దేనిలో నుంచి దేన్ని, ఇది కూడా కొంతమంది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అయితే దేని నుంచి దేన్ని యాడ్ చేయమన్నారు, దేనిలో నుంచి దేన్ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు, అలాగా.
Subtract 328.60 from 4512. చూద్దాం. 4512.08. ఓకే, పాయింట్ కింద పాయింట్ రావాలి, పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 328.60 సబ్ట్రాక్ట్ చేయండి. 8లో నుంచి 0 తీసేస్తే 8. ఇక్కడ ఏం లేదు, బోర్ తీసుకురండి. ఇక్కడ నుంచి 10 అయిపోతుంది. 10 - 6 4. 48 ఎక్కడ ఉందండి? ఇదే ఉంది. ఇదే ఆప్షన్ కరెక్ట్ అయిపోతుంది. మనం చూద్దాం ఇంకా అయినా కూడా. ఇక్కడ ఆల్రెడీ 1 మనం తీసుకెళ్ళిపోయాం కదా, 1 ఉంటుంది ఇక్కడ. 1లో నుంచి 8 పోతుందా? పోదు. సో అందుకని మనం తీసుకురండి, క్యారీ తీసుకురండి, బోరో తీసుకురండి. ఇక్కడికి 10 అవుతుంది. 10 + 1 11 అవుతుంది. 11లో నుంచి 8 తీసేస్తే మళ్ళీ అగైన్ మనకి 3. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏం లేదు, 0 ఉంది. ఇక్కడ నుంచి 10 తీసుకొచ్చుకోవాలి కదా. 10 - 2 8. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏముందండి? 4. 4 - 3 1. ఇక్కడ మనకి 4 ఉంది. బట్ ఆప్షన్స్లో ఇది లేదు కదా, కానీ 183.48 ఉంది. మిస్‌ప్రింట్ అయి ఉంటుంది. బట్ మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఓకే, అలా కూడా మనకి అడగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుందామా మనం ఏముందో. చూద్దాం, మల్టిప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్. ఇప్పుడు మల్టిప్లికేషన్ టర్మ్స్ చూడండి. ఇక్కడ కూడా మనకి మల్టిప్లికాండ్, మల్టిప్లయర్ అండ్ ప్రొడక్ట్. సో చూసుకోండి, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మల్టిప్లికాండ్, మల్టిప్లయర్ అండ్ ప్రొడక్ట్. అంటే చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నాను. 10 × 3 ఎంత అవుతుందండి? 30 అవుతుంది. అందరికీ తెలిసిందే కదా. సో ఈ 10 ఏమైతే అంటే మనం మల్టిప్లికాండ్ ఏమంటామంటే, మనం మల్టిప్లికాండ్ గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికాండ్ ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. మిగతా మనకి అన్ని మనం అందరికి బేసిక్స్ నేర్చుకొని ఉంటాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ నేర్చుకొని ఉంటాం. కానీ ఈ వర్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోతాం అనమాట. సబ్ట్రాక్షన్ లో సబ్ట్రాహెండ్, మైన్యూహెండ్, డిఫరెన్స్ ఏదైతే ఉందో, మళ్ళీ ఇక్కడ మనకి మల్టిప్లికాండ్, మల్టిప్లయర్. దేనితో అయితే మనం మల్టిప్లై చేస్తున్నాం దాని మల్టిప్లయర్. ఓకే, దేన్ని మల్టిప్లై చేస్తున్నాం? 10 మల్టిప్లై చేస్తున్నాం. దేనితో మల్టిప్లై చేస్తున్నాము? 3తో మల్టిప్లై చేస్తున్నాం. 10 మనం 3తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి 30 వస్తుంది. ఈ 30 వచ్చిందని మనం ఏమంటాము? ప్రొడక్ట్ అయితే అంటాము. ఓకే, ప్రొడక్ట్, మల్టిప్లికాండ్, మల్టిప్లయర్, ఇంకా ప్రొడక్ట్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఇఫ్ A and B ఆర్ ద హోల్ నంబర్స్, దెన్ AB is also the whole number. మనం ఏదైతే మనం క్లోజర్ ప్రాపర్టీ అండ్ అడిషన్ మాట్లాడుకున్నామో, A and B ఆర్ ద హోల్ నంబర్స్ అయితే A + B కూడా హోల్ నంబర్ అవుతుంది. అట్లాగే ఇక్కడ మనకి అక్కడ అడిషన్ కాబట్టి ఓకే, అడిషన్ మాట్లాడుకున్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇక్కడ A + B కూడా మనకి హోల్ నంబరే అవుతుందని అయితే మాట్లాడుకుందాం. చూద్దాం ఇక్కడ. అంటే అప్పుడే మనకి సాటిస్ఫై అవుతుంది అనమాట. ఆల్వేస్ క్లోజ్డ్ అండర్ ద మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ ద హోల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ క్లోజ్డ్ అండర్ ద మల్టిప్లికేషన్. ఆల్వేస్ పాసిబుల్ అవుతుందా లేదా అని ఇప్పుడు మనం ఒకటి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ చేస్తారు కదా, 7 హోల్ నంబరే, 4 కూడా మనకి హోల్ నంబరే. 7 × 4 28 కూడా మనకి హోల్ నంబర్, అవునా కదా? సో అలా అన్నమాట. సో 28 అనేది మనకి హోల్ నంబర్ అయితే అవుతుంది. చూస్తారు మన మల్టిప్లికేషన్ ఆఫ్ ద హోల్ నంబర్స్ ఇస్ ఆల్వేస్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ హోల్ నంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో ఆల్వేస్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో A + B ఆల్సో ఇస్ ద హోల్ నంబర్. హోల్ నంబర్ కింద అది ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఉండే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. A + B అన్నా, B + A అన్నా కూడా ఒకటే కదా. సో అది కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాము. 5 × 2 10. 2 × 5 అన్నా కూడా 10 కదా. సో అట్లా అనమాట. సో అందుకనేసి చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ప్రోడక్ట్. మనం ఇక్కడ ఏని బి, ఇక్కడ A + Bని ఇక్కడికి వచ్చేప్పటికి మనం B × A చేసాము. ఆర్డర్ చేంజ్ చేసాము. దానివల్ల ఏమైనా మారిందా? మారలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ ని ఏమి చేంజ్ చేయదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ దేని గురించి మాట్లాడుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రాకెట్ చేంజెస్ కదా, బ్రాకెట్ చేంజెస్ కదా. A × B × C. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్ తీసుకుందాం. ఇక్కడ అక్కడ అడిషన్ లో కూడా సాటిస్ఫై అయింది కదా. ఇక్కడ చూద్దాం అయినా కూడా. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 4 × 3 చేద్దాం. ఓకే, సో చూసుకుంటే మనకి ఇక్కడ 5 4s ఎంతండి? 20. 20 + 3 23 60, అవునా కదా.
అట్లాగే ఇక్కడ నేను బ్రాకెట్ చేంజ్ చేస్తున్నాను. 5 ఇలాగే ఉంచేసి 4 మల్టిప్లై 3కి నేను బ్రాకెట్ చేస్తున్నాను. 4 మల్టిప్లై 3 12, 12 5 ఆర్ 60 వచ్చిందా కాదా? సో సాటిస్ఫై అయిందా లేదా? సో చేంజింగ్ గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. ఇక్కడ మనకి ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేసినా కూడా ఏమి రిజల్ట్‌లో చేంజ్ రాలేదు. అట్లాగే గ్రూప్స్‌ని చేంజ్ చేసినా కూడా మనకైతే ఇక్కడ రిజల్ట్‌లో అయితే చేంజ్ అయితే రాలేదు. సో అందుకని ఇక్కడ ఏం చెప్పొచ్చు? అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుంది అని అయితే చెప్పొచ్చు అండర్ మల్టిప్లికేషన్స్‌లో. చూసుకుంటే మనకి ఐడెంటిఫై ప్రాపర్టీ గురించి మాట్లాడితే 1 ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎందుకంటే ఏ నంబర్ తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 తీసుకున్నాను. దాన్ని 1తో మల్టిప్లై చేసామంటే 70 వస్తుందా లేదా? మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? 70 ఫర్ ఎగ్జాంపుల్ 70ని నేను 0కి యాడ్ చేస్తున్నాను. 70 వస్తుందా లేదా? ఈ 1 ఏమని చెప్పాను? అడిటివ్ ఐడెంటిటీ అనేది చెప్పుకున్నాం కదా! ఇక్కడ ఈ 1 ఏమని చెప్తున్నాము? మల్టిప్లై చేస్తున్నాం కదా! మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే. అందుకని దీన్నేమని చెప్పుకోవచ్చంటే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. గుర్తుపెట్టుకోండి 1, 0. 0 ఏమో అడిటివ్ ఐడెంటిటీ. 1 ఏమో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్ అడిగిన అవకాశం కూడా ఉన్నాయన్నమాట బిట్స్. 1 డస్ నాట్ చేంజ్ ద వాల్యూ. దేనితో అయినా మల్టిప్లై చేస్తున్నామో 1 అంటే దానివల్ల మనకి నంబర్‌లో ఏమి కూడా మార్పు రాదు అనైతే మాట్లాడుతుంది కదా! నెక్స్ట్ చూసుకుంటే మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనం. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి ఏ మల్టిప్లైస్ బి ప్లస్ సి అనేది ఇక్కడ ఏం చేస్తున్నాము? ఏని బితో మల్టిప్లై చేస్తున్నాము. ప్లస్ ఇంకా మనము ఏని సితో మల్టిప్లై చేస్తున్నాం. లోపలికి తీసుకెళ్తున్నాం దీన్ని కదా! ఏ మల్టిప్లైస్ బి ప్లస్ ఏ మల్టిప్లైస్ సి. దాన్ని మనం ఏం చెప్తామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అయితే మనం అయితే మాట్లాడదాం. అయితే చూసుకుంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే డైరెక్ట్ ఇచ్చారు చూడండి ఇక్కడ 6 మల్టిప్లైస్ 4 ప్లస్ 2. 4 ప్లస్ 2 ఎంత ఎంత 6. 6 6 జా 36 అవునా కదా! నెక్స్ట్ చూసుకుంటే దాన్ని మనకి లోపలికి తీసుకెళ్తాం. 6ని లోపలికి తీస్తే 6 4 జా 24 అవుతుంది. ప్లస్ 6 2 జా 12 అవుతుంది. 24 ప్లస్ 12 అయినా కూడా మనకి 36 అవుతుంది. అలా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేస్తుందా లేదా? సో అందుకనేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా మనకి వర్క్ అవుతుంది మల్టిప్లికేషన్‌లో. నెక్స్ట్ చూసుకుంటే మనకి డివిజన్ అండి. డివిజన్ గురించి మాట్లాడుకుంటే మనకి డివిజన్ దేనికి ఉపయోగపడుతుంది? డివిజన్‌లో ఉన్న మెయిన్ టర్మ్స్ ఏంటి అని కూడా మనం మాట్లాడుకున్నాం. 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా కంపల్సరీగా ఒక బిట్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా సరే ఏ ఎగ్జామ్ చూసుకున్నా సీటెట్ పేపర్ 1లో చూసుకున్నా కానీ నంబర్ సిస్టమ్ గురించి ఎక్కడైనా చూసుకున్నా గాని మనకి దీని గురించి అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లేకుండా మనకి క్వెషన్ పేపర్ అయితే ఉండదనమాట. ప్లేస్ వాల్యూస్ యాడ్ చేయమనో, లేదంటే ప్లేస్ వాల్యూస్‌ని ఇంటర్చేంజ్ చేయమనో, ఓకే. సో, డివైడ్ చేయమనో ఇట్లా మనకి అయితే ఉంటుందనమాట. చూసుకుంటే మనకిక్కడ డివిజన్ గురించి మాట్లాడుకుందాం. భాగాహారం గురించి అందరికి తెలిసిందే కదా! సో, ఈక్వల్ షేరింగ్ ఎందుకు మనం డివిజన్ ఉపయోగిస్తామంటే అండి ఈక్వల్‌గా షేర్ చేయడానికి. ఇప్పుడు 10 చాక్లెట్‌లు ఉన్నాయండి. ఒక 5గురు పిల్లలకి పంచాలి. ఎంతెంత పంచాలి అంటే ఈ 10 చాక్లెట్‌లు మనం ఏం చేస్తున్నాము 5తో డివైడ్ చేస్తున్నాము. అంటే ఒక్కొక్కళ్ళకి ఎంతొస్తుంది? 2 వస్తుంది. సో, 2 చాక్లెట్స్ ఎలా ఇచ్చాము? డివైడ్ చేసాము కదా! సో, ఈక్వల్ గ్రూప్స్ ఈ 10 మెంబర్స్ ఉన్నారు. ఎన్ని ఈక్వల్ గ్రూప్‌గా చేయొచ్చంటే 2, 2, 2, 2, 5 ఒక్కొక్క గ్రూప్‌లో 2 మెంబర్స్ ఉండే విధంగా ఎన్ని ఈక్వల్ గ్రూప్స్ చేయొచ్చంటే 5 ఈక్వల్ గ్రూప్స్. ఏం చేసాం మనం ఇక్కడ? డివిజన్ చేసాము. సో, మనకి డివిజన్ అంటే దేనికి ఉపయోగిస్తున్నాము అంటే ఈక్వల్ షేరింగ్ కానీ, ఇంకా ఈక్వల్ గ్రూపింగ్ కానీ అంటే చూడండి హౌ మచ్ ఈచ్ గెట్స్ ప్రతి ఒక్కళ్ళకి ఎంత పార్ట్ వస్తుంది? హౌ మెనీ గ్రూప్స్ కెన్ బి ఫార్మ్డ్? ఇచ్చిన నంబర్‌తో ఎన్ని గ్రూప్స్ ఫార్మ్ అవుతాయి? డివిజన్ ఈస్ ది ఇన్వర్స్ ఆపరేషన్ ఆఫ్ ద మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ యొక్క ఇన్వర్స్ ఆపరేషన్‌ని మనం డివిజన్ అయితే అంటామంట. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇన్వర్స్ ఆపరేషన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ అని కూడా అంటామండి యాక్చువల్‌గా మనం రిపీటెడ్ సబ్ట్రాక్షన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఓకే. మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము రిపీటెడ్ అడిషన్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చెప్పడానికి చాలా ఉపయోగపడతాయన్నమాట. చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు రిపీటెడ్ అడిషన్ మనం మల్టిప్లికేషన్ అంటాము. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మనం డివిజన్ అంటాము. మన మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అలా కూడా. ఓకే. సో, చూసుకుంటే మనకి ఇక్కడ డివిజన్ అనేది మల్టిప్లికేషన్ యొక్క ఇన్వర్స్ ఆపరేషన్‌ని మనము డివిజన్ అయితే అంటామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టర్మ్స్ ఆఫ్ ది డివిజన్. డివిజన్‌లో ఉన్న కొన్ని టర్మ్స్ గురించి మనం మాట్లాడదాం. డివిడెండ్, డివైజర్ అండ్ కోషెంట్. డివిడెంట్‌ని డివైజర్‌తో డివైడ్ చేయగా వచ్చేదాన్ని మనం ఏమంటామంటే కోషెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్‌తో మనం చేద్దాము. ఇక్కడ 100 అయితే ఉంది ఇక్కడ. 100ని 20తో డివిజన్ చేస్తున్నాను. 20 5 సార్ కదా 100. ఓకే. ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈజీగా ఉంటాయని రౌండ్ ఫిగర్స్ తీసుకుంటున్నాను. సో, చూసుకుంటే మనకి ఇక్కడ ఈ 100 ఏదైతే ఉందో దాన్ని మనం డివిడెంట్ అంటాము. ఓకే. ఈ 20 ఏదైతే ఉందో దాన్ని డివైజర్ అంటాము. నెక్స్ట్ దీన్ని ఏమంటే కోషెంట్ అంటాము. ఓకే. దీన్ని మనం రిమైండర్ అంటాం. ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మధ్యలో ఏదైతే ఉందో మనం దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెండ్. గుర్తుపెట్టుకోండి డివిడెండ్ అంటాము. ఈ మనకి ఇక్కడ దేనితో డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటాము. ఓకే. డివైజర్.
చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. డైరెక్ట్ బిట్స్ కూడా కొన్ని కొన్ని సార్లు అడుగుతారు. సో, 5 మనకు ఆన్సర్ ఏదైతే వస్తుందో భాగఫలం అంటాం కదా! దాన్ని ఈ భాగఫలం ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్‌లో కోషంట్ అయితే అంటాము. శేషం ఏదైతే ఉందో దాన్ని మనం రిమైండర్ అయిన అయితే అంటామనమాట. ఓకే. సో, అందుకనేసి ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే ఇక్కడ నంబర్ టు బి డివైడెడ్ ఏ నంబర్ అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెండ్ అంటాము. నంబర్ బై విచ్ వి డివైడ్ ఏ నంబర్‌తో మనం డివైడ్ చేస్తున్నాం దాన్ని డివైజర్ అంటాము. రిజల్ట్ అబ్టైన్డ్ మనకి వచ్చిన భాగఫలాన్ని మనం కోషంట్ అంటాము. నంబర్ లెఫ్ట్ ఆఫ్టర్ డివిజన్. డివిజన్ చేయగా వచ్చిన నంబర్‌ని మనము రిమైండర్ అంటాము. దాన్ని మనం తెలుగులో ఏమంటాము? శేషము అంటాము. ఓకే. సో, అందుకని చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి కూడా. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ద డెసిమల్స్. డెసిమల్స్‌ని ఎలా డివిజన్ చేస్తామనేది ఒకసారి మాట్లాడుకుందాం. డెసిమల్ ఈ ఇన్ ద డివిడెంట్ ఓన్లీ. డివిడెంట్ అంటే మన మధ్యలో ఉన్నదాన్ని మనం డివిడెంట్ అని చెప్పుకున్నాం కదా! ఏదైతే మనం డివైడ్ చేస్తున్నామో దేన్నైతే డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెంట్ అంటున్నాం కదా! ఆ డివిడెంట్ మీకు ఆహ్, డెసిమల్‌లో ఇచ్చినప్పుడు ఎలా అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. డివైడ్ యాస్ యూజువల్ అండ్ ప్లేస్ ద డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ద క్వోషంట్ డైరెక్ట్‌లీ అబోవ్ ద డెసిమల్ పాయింట్ అండ్ ద డివిడెండ్. అంటే ఏం లేదండి. ఇక్కడ మనకి డైరెక్ట్‌గానే డివైడ్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 15.6 దేనితో డివైడ్ చేస్తున్నాం మనము 3. 3 ఈస్ ద డివైజర్ హియర్. 3 5స్ ఆర్ 15 కదా! పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము 5 పాయింట్. ఇక్కడ ఇంకోటి ఏముంది 6 ఉంది. 3 2స్ ఆర్ 6. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చింది 5.2 అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే. అట్లా సింపుల్‌గా మనమైతే డివైడ్ చేసుకోవచ్చనమాట. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి డెసిమల్ ఇన్ ద డివైజర్. ఇప్పుడు మనం డివిడెంట్‌లో డెసిమల్ ఉంటే మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మనకిక్కడ ఆహ్, డివైజర్‌లో కూడా మనకి డెసిమలే ఉందనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూద్దాం. మల్టిప్లై బోత్ డివిడెండ్ అండ్ ద డివైజర్ బై 10. అయితే మనకిక్కడ ఏవైతే మనకిచ్చారో వాటిని మనం ఏమని చెప్తున్నారు ఫస్ట్ ఆహ్, డెసిమల్ అంటే 10తో కానీ, 100తో కానీ, 1000తో కానీ ఫస్ట్ వాటిని ఏమని చేయాలి? డివైడ్ చేయమని అయితే చెప్తాను. మల్టిప్లై అయితే చేయమని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ 4.8 ఏదైతే ఉందో మనం దాన్ని ఏం చేస్తున్నాం? దీన్ని 10తో మల్టిప్లై చేస్తున్నాను. 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి ఇక్కడ మనకి 48 వస్తుంది. అట్లాగే నేను 0.6ని ఏం చేస్తున్నాను 10తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే రెండిటిని 10తో మల్టిప్లై చేయగా మనకేమొచ్చింది ఇక్కడ 48 డివైడెడ్ బై 6 అయితే వచ్చింది. 6 8s ఆర్ 48 మనకి ఇక్కడ తెలిసింది కదా! ఇప్పుడు సింపుల్‌గా అయితే మనం చేసుకోవచ్చు కదా! 6 8s ఆర్ 48 ఓకే. సో, అట్లా అయినా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి డెసిమల్ టు డెసిమల్ పాయింట్ ఇక్కడ మన డివిజన్ తీసేసుకొని సింబలు ఇక్కడ డివిజన్ తీసేసామంటే ఇక్కడ మనకి ఇది రెసిప్రోకల్ అవుతుందన్నమాట. 4.8 మల్టిప్లైస్ 1/0.6 అయితే మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 4.8/0.6 రాసుకోవచ్చు. అంటే డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 48/6 రాసుకోవచ్చు కదా! అట్లా అయినా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఈజీ అన్నమాట. సో, అట్లా అంటే మధ్యలో మధ్యలో ఉన్న నంబర్‌ని డెసిమల్ ఇచ్చినప్పుడు లేదా మనకి డివైజర్ డెసిమల్ ఇచ్చినప్పుడు ఎలా అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి బోత్ డివిడెండ్ అండ్ ద డివైజర్ ఆర్ ద డెసిమల్స్. ఇప్పుడు మాట్లాడుకున్నది అదే కదా మనం 2 కూడా మనకి డెసిమల్ పాయింట్స్‌లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని అన్నారు కదా! సో, ఇప్పుడు ప్రీవియస్ మనం మాట్లాడుకొని కూడా 2 తీసుకున్నాము యాక్చువల్‌గా. సో, ఇక్కడ కూడా మనం ఒకసారి తీసుకుందాము. చూసుకుంటే మనకిక్కడ ఇక్కడ ఏం చేస్తానంటే మేక్ ది డివైజర్ ఎ హోల్ నంబర్ బై మల్టిప్లైయింగ్ బోత్ ద నంబర్స్ బై ద సేమ్ పవర్ 10. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెండిటిని కూడా 10తో కానీ లేదంటే 100తో కానీ మల్టిప్లై చేస్తున్నామంటే 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3 అంటే ఏంటండి 10, 10 స్క్వేర్, 10 క్యూబ్ దేనితోనైనా మల్టిప్లై చేసుకోవచ్చు. బట్ ఏం చేయాలి రెండిటిని ఒకే నంబర్‌తో మనం మల్టిప్లై అయితే చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 3.75 ఏదైతే ఉందో దాన్ని నేను 10తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది 37.5 అవుతుందా లేదా? సో, పాయింట్ కొంచెం ముందుకు ఒక పాయింట్ ముందు ఒక డిజిట్ ముందు జరుగుతుంది కదా! సో, 37.5 అనేది మనకైతే వస్తుంది. ఇక్కడ 1.5ని మల్టిప్లై చేస్తే 10తో 1.5 మల్టిప్లస్ 10 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 15 అవుతుంది. 15 ఇప్పుడు మనం చేసుకోవచ్చు కదా! ఇక్కడ చూడండి 37 మనం ఫస్ట్ స్టెప్‌లో మాట్లాడుకున్నాం కదా! డివిడెంట్ అనేది మనకి డెసిమల్‌లో ఉంటే ఎలా మాట్లాడుకున్నాం అనేది డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు. 15 2s ఆర్ ఎంతంటే మనకి 30.
7 కిందకి దించుకోండి. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ అనేది మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు అప్పుడు. ఓకే. 5 అలాగే ఉంచుకొని ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకెళ్తే 15 5 అప్పుడు 15 5 ఎంత అంటే 75 వస్తుందా లేదా? 2.5 అనేది మనకి ఆన్సర్ వచ్చిందా లేదా? సో అలా అనమాట. డెసిమల్ ఏదైతే ఉందో మనం ఏం చేసామో డెసిమల్‌ని అటు తీసుకెళ్ళాము. ఇక్కడ పెట్టుకున్నాం. సో 2.5 అనేది మనకైతే ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే. సో అలా అనమాట. 2 డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎలా నెక్స్ట్ చూడండి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. డివిడెండ్ మల్టిప్లైస్ డివైజర్ సారీ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ మల్టిప్లైస్ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఎక్కడైనా రాసి పెట్టుకోండి లేదంటే చదువుకోండి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేసుకోండి. అయితే ఈ యొక్క ఫార్ములానే తిప్పి తిప్పి రాసారనమాట ఇక్కడ. డివైజర్ అంటే ఏంటి? ఇప్పుడు డివైజర్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ డివిడెండ్ ఇలాగే ఉంటుంది. ఈ రిమైండర్ ఏదైతే ఉందో అటు వెళ్తే మైనస్ అయిపోతుంది. డివిడెంట్ మైనస్ రిమైండర్ అవుతుంది. ఇప్పుడు కోషంట్ అనేది డినామినేటర్‌లోకి అయితే వస్తుంది. సో, అట్లా అనమాట. సో, బట్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మీకు చేసి చూపిస్తాను. ఫార్ములా సాటిస్ఫై అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చిన్న చిన్న నంబర్సే తీసుకుందాం. 10 మల్టిప్లైస్ 2 తీసుకుందాం. 2 5 10 అన్నారు కదా! ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది కదా! ఇక్కడ ఏం చెప్తున్నారు? డివిడెండ్ ఈక్వల్ టు డివిడెండ్ అంటే ఇదే కదా! అంటే 10 ఈక్వల్ టు డివైజర్ మల్టిప్లైస్ కోషంట్. ఈ డివైజర్ మల్టిప్లైస్ కోషంట్ ఏదైతే ఉందో 2 మల్టిప్లైస్ 5 ఏదైతే ఉందో ప్లస్ రిమైండర్ కూడా యాడ్ చేసుకోవాలి. రిమైండర్ ఎంతంటే మనకి ఇక్కడ 0. కొన్ని చోట్ల మనకి రిమైండర్ మిగిలిపోతుంది కదా! అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. 5 2 ఎంత 10. 10 ప్లస్ 0 10 కదా! అంటే 10 ఈక్వల్ టు 10 అవుతుందా లేదా? అంటే డివిడెండ్ దేనికి ఈక్వల్ అండి? డివైజర్‌ని కోషంట్‌ని మల్టిప్లై చేసి రిమైండర్‌ని యాడ్ చేయగా మనకి డివిడెండ్ రావాలి. అప్పుడే మనం చేసిన ఒక ఆ డివిజన్ అనేది చెకింగ్ మెథడ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఈ డివిజన్ అనేది మనకి కరెక్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు కదా! సో, అందుకనేసి మనం చేసుకుంటే ఇక్కడ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ మల్టిప్లైస్ కోషంట్ ప్లస్ రిమైండర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇలా డైరెక్ట్ మనకి ఒక్కొక్కసారి కోషంట్ ఇచ్చి, డివైజర్ ఇచ్చి, రిమైండర్ ఇచ్చి డివిడెండ్ కనుక్కోనొచ్చు. లేదంటే డివిడెండ్ ఇచ్చి, కోషంట్ ఇచ్చి, డివైజర్ ఇచ్చి రిమైండర్ కనుక్కోవచ్చు. అట్లా ఎలా అయినా తిప్పి అడగొచ్చు. అందుకనేసి ఈ ఫార్ములాస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంటీజర్స్. సో, ఓకే. ఇప్పటి వరకు మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌లో తెలుసుకున్నాం కదా! అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ గురించి మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ గురించి అయితే కంప్లీట్‌గా అయితే మాట్లాడుకున్నాం. వాటి యొక్క టర్మ్స్ ఏవైతే ఉన్నాయో సబ్ట్రాహండ్, మైన్యూహండ్, డిఫరెన్స్ ఇక్కడికొస్తే మల్టిప్లైయర్, మల్టిప్లికాండ్ మల్టిప్లికాండ్, మల్టిప్లైయర్ ఇంకా మనకి ప్రొడక్ట్ ఇంకేవైతే ఉందో ఇక్కడ మనం చూసుకుంటే డివిడెండ్, డివైజర్, కోషంట్ కోషంట్, రిమైండర్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో, చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ మనకేంటంటే ఇంటీజర్స్. మనం టైప్స్ ఆఫ్ నంబర్స్ నంబర్ సిస్టమ్ క్లాస్ 1 అనేది మనం చూసుకున్నప్పుడు నంబర్ సిస్టమ్ క్లాస్ 1లో మనం మాట్లాడుకున్నప్పుడు టైప్స్ ఆఫ్ నంబర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఇంటీజర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే. సో, అయితే మనకిక్కడ ఆహ్, ఇంటిజర్స్ గురించి స్పెషల్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. ఇంటిజర్స్ యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మనకి జెడ్‌తో అయితే డినోట్ చేస్తారు. పాజిటివ్ నంబర్స్ ఇంకా మన నెగెటివ్ నంబర్స్ 2 కూడా ఉంటాయి. పాజిటివ్ ఇంటిజర్స్ ఇంకా మన నెగెటివ్ ఇంటిజర్స్ 2 ఉంటాయి. దాంతో పాటుగా మనకి 0 అయితే ఉంటుంది. అంటే హోల్ నంబర్స్ ఇంకా నెగెటివ్ నంబర్స్. ఓకే. హోల్ నంబర్స్ అంటే 0 నుంచి 1, 2, 3, 4 అవన్నీ ఉంటాయి కదా! సో, వాటితో పాటుగా మనకి ఇంకేమి యాడ్ అయినాయండి నెగెటివ్ నంబర్స్ కూడా యాడ్ అయినవి. అప్పుడే మనం దాన్ని ఏమంటామంటే ఇంటిజర్స్ అంటామనమాట. చూడండి అక్కడ మనకి ఇంటిజర్స్ ఆర్ integers are whole numbers and they are negative including 0. నెగెటివ్ నంబర్స్ కూడా ఇంకా దాంతో పాటుగా ఇంక్లూడింగ్ 0 కూడా ఉంటే దాన్ని మనం ఏమని చెప్తున్నాము? ఇంటీజర్స్ అయితే అంటున్నాం అనమాట. సో, చూద్దామా మనం ఒకసారి? మీరు మనం అందరం చూసే ఉంటాం కదా! నంబర్ లైన్. ఒకసారి మనం నంబర్ లైన్ డ్రా చేసుకుందాము. నంబర్ లైన్ ఏదైతే ఉందో మధ్యలో ఇక్కడ 0 ఉంటుంది. ఈ 0 అనేది నెయిదర్ పాజిటివ్, నెయిదర్ నెగెటివ్ అనమాట. ఎయిదర్ పాజిటివ్, నెగెటివ్. పాజిటివ్ కాదు, నెగెటివ్ కాదనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ 0కి రైట్ హ్యాండ్ సైడ్‌లో ఏదైతే నంబర్స్ ఉన్నాయో అవి మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అంటాము. ఓకే. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఏదైతే నంబర్స్ ఉన్నాయో వాటిని మనం నెగెటివ్ ఇంటీజర్స్ అంటాము. ఓకే. అయితే చూడండి 0 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఎళ్ళేటప్పటికి మనకి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 0 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కెళ్తుంటే మనకి అది వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. -1 తక్కువే కదా! -1 కన్నా -2 ఇంకా తక్కువ. -2 కన్నా -3 ఇంకా తక్కువ. అలా అన్నమాట. సో, అందుకని ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనము 0 నుంచి రైట్ హ్యాండ్ సైడ్‌కెళ్తుంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 0 నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కెళ్తుంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది అనైతే మనమైతే గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఇంటిజర్స్. పాజిటివ్ ఇంటిజర్స్, నెగెటివ్ ఇంటిజర్స్ అంటే ఇంకా 0 నెయిదర్ పాజిటివ్ నార్ నెగెటివ్. ఇదేదైతే ఉన్నాయో ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాజిటివ్ ఇంటీజర్స్ అయితే అంటాము. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెగెటివ్ ఇంటీజర్స్ అయితే అంటాము. సో, 0 ఏదైతే ఉందో మనకి నెయిదర్ పాజిటివ్ నార్ నెగెటివ్ అనమాట. ఇది పాజిటివ్ కాదు ఇంకా మనకి నెగెటివ్ కూడా కాదు. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి రిప్రజెంటేషన్ ఆన్ ద నంబర్ లైన్. నంబర్ లైన్ మీద మనం చెప్పాం కదా!
ఇటువైపు మనకి ఇదే అనమాట. దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇదే. నంబర్స్ టు ద రైట్ ఆఫ్ ద 0 ఆర్ ద పాజిటివ్. 0కి రైట్ సైడ్‌లో ఉన్నవి పాజిటివ్. నంబర్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 0 ఆర్ ద నెగెటివ్. 0కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది నెగెటివ్ నంబర్స్. యాస్ వి మూవ్ రైట్ సైడ్ నంబర్స్ ఇంక్రీజ్. 0కి మనము రైట్ సైడ్‌లో వెళ్తూ ఉంటే మనకి నంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. 0కి యాస్ వి మూవ్ లెఫ్ట్ సైడ్‌కి వెళ్తూ ఉంటే మనకి నంబర్ అనేది డిక్రీజ్ అయితే అవుతుంది. సో, అంతా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ ఇంటీజర్స్ అనేవి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇంటీజర్స్. ఇంటీజర్స్ కూడా మనము యాడ్ చేయొచ్చు. అంటే ప్రతి ఒక్క దాంట్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా! హోల్ నంబర్స్ గురించి మాట్లాడాం ఇందాక మనం. ఏ ప్లస్ బి ఏబి హోల్ నంబర్స్ అయితే ఏ ప్లస్ బి కూడా హోల్ నంబర్ అవుతుంది అడిషన్‌లో. మల్టిప్లికేషన్‌లో మనకి ఏబి హోల్ నంబర్స్ అయితే ఏ మల్టిప్లస్ బి కూడా హోల్ నంబర్ అవుతుంది. క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తున్నారు అని మాట్లాడుకున్నాం కదా! అట్లాగే మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీస్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ఏ సెట్ ఈస్ క్లోజ్డ్ అండర్ ఎన్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మింగ్ దట్ ఆపరేషన్ ఆన్ ఎనీ 2 ఇంటిజర్స్ గివ్స్ అనదర్ ఇంటిజర్. ఏ ఆపరేషన్ చేసినా కూడా అవి వేరే ఇంటిజర్‌నే ఇస్తాయని చెప్తున్నాయి. ఎప్పుడు? ఇంటిజర్స్ ఆర్ క్లోజ్డ్. ఏ నంబర్స్ తీసుకున్నా కూడా అడిషన్ చేస్తే ఇంకొక ఇంటిజర్‌నే ఇస్తుంది. సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఇంకొక ఇంటిజర్‌నే ఇస్తుంది. మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇంకొక ఇంటిజర్‌నే ఇస్తుంది. కానీ డివిజన్ చేస్తే ఇంటిజర్ ఇవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మనం నెగెటివ్ నంబర్స్ గురించి మనం మాట్లాడుకున్నామా ఎప్పుడైనా డివిజన్ చేయడానికి? -10ని 2తో మల్టిప్లై చేయండి అన్నప్పుడు మనం మాట్లాడుకున్నామా? మైనస్ నంబర్‌ని డివిజన్ చేయడం మనం మాట్లాడుకోలేదు కదా! సో, ప్రైమరీ లెవెల్ అయితే మాట్లాడుకోలేదు. తర్వాత కాంప్లెక్స్ నంబర్స్ అవి సెకండరీ లెవెల్‌లో మాట్లాడుకుంటాం. బట్ ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ అడిషన్ సాటిస్ఫై అవుతుంది. సబ్ట్రాక్షన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఇంకా మల్టిప్లికేషన్ కూడా. ఎలా అంటే మనం ఒకసారి జస్ట్ ఒక అడిషన్ చూసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోల్ నంబర్స్ తీసుకుంటే హోల్ నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంటిజర్స్ తీసుకుందాం. ఇంటిజర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటిజర్స్ తీసుకుందాం. ఇప్పుడు మనకి -5 ప్లస్ 2 అని మాట్లాడుకున్నాను. -5 ప్లస్ 2 ఎంతవుతుందండి? -3 అవుతుందా లేదా? సో, అట్లాగే 2 ప్లస్ -3 అంటే ఇక్కడ మనకి చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 2 -5 ఎంత అవుతుంది? చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ తీసేస్తే నెగెటివ్ నంబర్ వస్తుంది కదా! సో, -3 ఇక్కడ -3 వచ్చింది. ఇక్కడ -3 వచ్చింది. అలా మనకి క్లోజ్డ్ అండర్ ద ఇంటిజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అన్నమాట. సబ్ట్రాక్షన్ చేసినా కూడా మీకు ఇంటిజరే వస్తుంది. అక్కడ ఇంటిజరే రావాలన్నమాట. మీరు ఇంటిజర్స్ తీసుకుంటే ఇంటిజరే రావాలి. మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇంటిజరే వస్తుంది. సో, అలా అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కాంపిటీటివ్ ప్రాపర్టీ. కాంపిటీటివ్ ప్రాపర్టీ ఏమని చెప్తుంది? చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ఆన్సర్స్. ఏదైతే మనం నంబర్ చేంజ్ చేస్తామో వాటి యొక్క ఆర్డర్ చేంజ్ చేస్తామో నంబర్ డస్ నాట్ చేంజ్ ద ఆన్సర్. ఆన్సర్ అయితే చేంజ్ అవ్వదు. మనకి ఇక్కడ ఫస్ట్‌లో మనం మాట్లాడుకున్నాం కదా! ఏ ప్లస్ బి ఏదైతే ఉందో బి ప్లస్ ఏకి ఈక్వల్ అవుతుంది అనేసి. ఏ మల్టిప్లస్ బి ఏదైతే ఉందో బి మల్టిప్లస్ ఏకి సారీ ఇక్కడ మల్టిప్లికేషన్. బి మల్టిప్లస్ ఏకి ఈక్వల్ అవుతుంది అనేసి. అట్లాగే ఏ మైనస్ బి ఏదైతే ఉందో బి మైనస్ ఏకి ఈక్వల్ అవుతుందా? ఖచ్చితంగా ఈక్వల్ కాదు. ఏ డివైడెడ్ బై బి ఈస్ నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. సో, అందుకని ఇది మనకి సాటిస్ఫై చేయదనమాట. ఈ 2 సాటిస్ఫై చేస్తాయి. అంటే ట్రూ ఫర్ ద అడిషన్ అండ్ ద మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది మనకి ఇక్కడ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు అడిషన్ ఇంకా మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఇంకా సబ్ట్రాక్షన్ ఇంకా డివిజన్ అనేది మనకి సాటిస్ఫై చేయదు. ఇదే కదా మనం మాట్లాడుకుంది ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది అనేసి అవే అన్నమాట. సో, కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఎక్కడ సాటిస్ఫై అవుతుందో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి. మన యాడింగ్ ఆర్ మల్టిప్లైయింగ్ 3 ఇంటిజర్స్ గ్రూపింగ్ డస్ నాట్ అఫెక్ట్ ద రిజల్ట్. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా! ఏ ప్లస్ బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని చెప్పుకున్నామా? గ్రూప్ మార్చాము. కానీ ఇక్కడ మనకి ఆన్సర్‌లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఖచ్చితంగా రాలేదు కదా! సో, అట్లాగే మల్టిప్లికేషన్ చేసినప్పుడు కూడా మనకి ఏ మల్టిప్లస్ బి మల్టిప్లస్ సి ఏదైతే ఉందో ఏ మల్టిప్లైస్ బి మల్టిప్లైస్ సి అన్నప్పుడు కూడా మన ఆన్సర్‌లో తేడా అయితే రాలేదు. సో, అందుకనేసి మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ ట్రూ ఫర్ ద అడిషన్ అండ్ ద మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు. బట్ నాట్ ట్రూ ఫర్ ద సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. చూడండి ఇక్కడ మనకి ఏ మైనస్ బి తీసుకున్నాము. దాంట్లో నుంచి మనం మైనస్ సి చేసాము. అప్పుడు ఏ మైనస్ బి మైనస్ సి అన్నప్పుడు వాల్యూ ఒకటే అవుతుందా? ఖచ్చితంగా అవ్వదనమాట. సో, అందుకని మీరు వాల్యూస్ పెట్టుకొని చెక్ చేసుకోండి. ఏ నంబర్ అయినా మీ ఇష్టం వచ్చిన నంబర్ తీసుకొని చెక్ చేసుకోండి. సో, దానికైతే సాటిస్ఫై అయితే అవ్వదనమాట. సో, అసోసియేటివ్ ప్రాపర్టీలో కూడా మనకి అడిషన్, మల్టిప్లికేషన్ మాత్రమే ఫాలో చేస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో చూడండి మనకి ఏమవుతుందో ద మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ ద అడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా మనకి ఇంటిజర్స్ సంబంధించి మాట్లాడుకుంటే మనకి ఓన్లీ అడిషన్ ఇంకా సబ్ట్రాక్షన్ గురించే మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఓకే. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఏ మల్టిప్లస్ బి ప్లస్ సి అన్నాము. అట్లాగే మన దీని లోపల డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది పంచటం అనే కదా! సో, ఏ మల్టిప్లస్ బి ప్లస్ ఏ మల్టిప్లస్ సి అంటే ఏబి మల్టిప్లస్ ఏబి ప్లస్ ఏసి అని మాట్లాడుకోవచ్చు కదా! సో, దానికి కూడా మనకి వాల్యూ అయితే చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడండి ఏ మల్టిప్లస్ బి మైనస్ సి, ఏబి మైనస్ ఏసి దీని గురించి కూడా మనకి అవ్వదనమాట. అట్లా అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ అడిటివ్ ప్రాపర్టీ, అడిటివ్ ఐడెంటిటీ, అడిటివ్ ఇన్వర్స్ చూడండి అడిటివ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాం కదా! 0 ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ బికాజ్ ఏ నంబర్‌కైనా మనము 0తో యాడ్ చేసినప్పుడు మళ్ళీ అదే నంబర్ వస్తుంది.
మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం కదా, ఎడిటివ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేసి. ఏ నెంబర్నైనా సరే మనం 1తో మల్టిప్లై చేసినప్పుడు అదే నెంబర్ వస్తుంది, ఏ నెంబర్నైనా 0కి యాడ్ చేసినప్పుడు మనకి అదే నెంబర్ వస్తుంది. సో దీన్ని మనం అడిటివ్ ఐడెంటిటీ అనేసి, దీన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేసి మనము మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఇన్వర్స్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఏమంటామంటే, ఫర్ ఎవ్రీ ఇంటీజర్స్ ఆఫ్ ఏ ఏదైనా ఒక ఇంటీజర్, మనం ఏదైనా ఇంటీజర్ తీసుకున్నప్పుడు దర్ ఎగ్జిస్ట్ మైనస్ ఏ సచ్ దట్, అంటే ఎందుకు చూడండి, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటీజర్ 6 తీసుకున్నానండి, దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -6 అవుతుంది కదా. సో దానికి నేను యాడ్ చేస్తున్నాను, -6 అనేది యాడ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుందా లేదా, 6 - 6 ఏమవుతుంది, 0 అవుతుందా. సో అట్లా సాటిస్ఫై చేస్తుందా లేదా. సో అందుకని దీన్ని మనం ఏమని చెప్తామంటే, ప్రతి ఒక్క ఏకి -a అనేది అడిటివ్ ఇన్వర్స్ అయితే అనేది మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి సైన్ రూల్స్ ఇన్ ద మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ రూల్స్ అనేది మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మ్యాథ్స్ లో ఇంటర్మీడియట్ లెవెల్ వెళ్ళండి, గ్రాడ్యుయేషన్ లెవెల్ వెళ్ళండి, ఇవి మాత్రం కంపల్సరీగా మారవు. మనం ఒక నంబర్ ని ప్లస్ ఇంటూ ప్లస్ తీసుకున్నాము అంటే, ఒక ప్లస్ ని ఇంకో ప్లస్ తో మనం మల్టిప్లై చేసాము అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. పాజిటివ్ నెంబర్ ఇంకో పాజిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి పాజిటివ్ వస్తుంది. కానీ ఒక పాజిటివ్ నెంబర్ మళ్ళీ సరే, ఒక పాజిటివ్ నెంబర్ ని ఒక నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే నెగిటివ్ వస్తుంది. అట్లాగే ఒక నెగిటివ్ నెంబర్ ని ఇంకొక పాజిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేసినా కూడా నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ సింబల్ కదా, అట్లా పెట్టుకోండి. అట్లాగే ఒక సేమ్ సైన్ నెగిటివ్ మల్టిప్లైస్ నెగిటివ్ అనమాట. నెగిటివ్ మల్టిప్లైస్ నెగిటివ్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఓకే, అంటే రెండు సేమ్ సైన్స్ ని మల్టిప్లై చేసినప్పుడు సేమ్ సైన్ పాజిటివ్ వస్తుంది. రెండు డిఫరెంట్ సైన్స్ ని, ఒక ప్లస్ ఒక నెగిటివ్ ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఆపోజిట్ గా అయితే వస్తుంది అనమాట. సో ఇది మాత్రం చాలా బాగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, కొంచెం వాటర్ తీసుకుందాం. నెక్స్ట్ మనకి, సో ఈ రూల్స్ అనేవి మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ గానే ఉంటాయి కాబట్టి, ఎక్కడ మ్యాథ్స్ చూసుకున్నా కూడా, ఇంటర్మీడియట్ లెవెల్ చూసుకున్నా, గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసుకున్నా, ఎక్కడైనా కూడా మనకి ఒకలాగే ఉంటుంది అనమాట. సో అందుకని ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ద్వారా ఒకసారి చెప్తాను. 5ని -5ని -2తో మల్టిప్లై చేస్తున్నాం. 5 మల్టిప్లస్ 2 ఎంత అవుతుందండి, 10 అవుతుంది. కొంతమంది ఏం అనుకుంటారు, ఇక్కడ మైనస్ ఉంది కదా, -10 ఆన్సర్ అవుతుందేమో అనుకుంటారు. ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ రెండు సేమ్ సైన్స్ ఉంటే ఏమని చెప్పాను, పాజిటివ్ అవుతుందని చెప్పాను. సో మనకి ఇక్కడ ఏమని రావాలి, 10 రావాలి, అంటే పాజిటివ్ 10 రావాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈ సేమ్ నెంబర్స్ని మనము -5ని ఓన్లీ 2తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 5 మల్టిప్లస్ 2 10 అవుతుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఒకదానికే మైనస్ ఉంది కదా, ఇంకొక దానికి మైనస్ లేదు కదా, సో మన ఆన్సర్‌లో కూడా మైనస్ రాదేమో అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. సో అందుకనేసి ఇక్కడ మనకి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మిస్టేక్స్ చేయరు. 5 2 ఆర్ 10 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టే కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏమొస్తుంది, ఆన్సర్ కూడా మనకి ఆపోజిటే వస్తుంది. చాలా మందికి ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నేను గమనించాను. సో అందుకనేసే గుర్తుపెట్టుకోండి. ఈ పట్టిక చూసిన తర్వాత ఎవరు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రాక్షన్స్ అండి. ఇంటిజర్స్ చూసుకున్నాం కదా. ఇంటిజర్స్ తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకి ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ అయితే చెప్పుకోవచ్చు. చూసుకుంటే మనకి వెన్ ఎ యూనిట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సమ్ నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా కూడా, ఏది తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిజ్జా తీసుకున్నాను. దాన్ని నంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్‌గా చేయాలి. ఏం చేస్తున్నాను నేను, డివైడ్ చేస్తున్నానా లేదా ఇలాగా? ఓకే.
1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈక్వల్‌గా ఉండాలి. యాక్చువల్‌గా ఇది ఈక్వల్‌గా ఉండాలి. ఉందనుకోండి మీరు. సో, 8 పార్ట్స్‌కి అయితే చేశాను. అంటే ఏం చేస్తున్నామండి, ఒక హోల్ నంబర్‌ని, ఒక హోల్ యూనిట్‌ని ఈక్వల్ పార్ట్స్‌కైతే మనం డివైడ్ చేసాము. దెన్ ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద హోల్ పార్ట్. ప్రతి ఒక్క పార్ట్, ఈ పార్ట్ అయినా, ఇదైనా, ఏదైనా, ఏ ఒక్క పార్ట్ అయినా కూడా హోల్ పార్ట్‌లో ఒక ఫ్రాక్షన్ అన్నమాట. దాన్ని 1/8 పార్ట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ గురించి మాట్లాడుకుంటే 1/8 పార్ట్, లేదంటే రెండిటికి షేర్ చేసి ఉన్నాయనుకోండి 2/8 పార్ట్, లేదంటే 3కి షేర్ చేస్తున్నామనుకోండి 3/8 పార్ట్, అట్లా అన్నమాట. అంటే మనకి హోల్ నంబర్‌లో ఉన్న పర్టిక్యులర్ పార్ట్ గురించయితే మనం మాట్లాడుకుంటున్నాము. ఈక్వల్‌గా డివైడ్ చేసేటట్లు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో, చూసుకుంటే ఇక్కడ మనకి వెన్ యూనిట్ ఈస్ ఓకే. ఏ నంబర్ ఆఫ్ ద టైప్ పి బై క్యూ వేర్ క్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఏ నంబర్ ఆఫ్ ద టైప్ పి బై క్యూ, ఆ నంబర్ ఎలా ఉంటుందంటే మన పి బై క్యూ, క్యూ అనేది మనకి ఈ 0కి ఈక్వల్ కాదు అనేది మాట్లాడుతున్నారు ఇక్కడ. హియర్ పి ఈస్ కాల్డ్ ద న్యూమరేటర్ అండ్ క్యూ ఈస్ కాల్డ్ ద డినామినేటర్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చెప్పాను 3/8 అని చెప్పాను కదా! ఈ 3ని మనం న్యూమరేటర్ అంటాము. ఇక్కడ 8ని మనం డినామినేటర్ అయితే అంటాము. ఓకే. 3 న్యూమరేటర్ అండ్ డి ఈస్ ద డినామినేటర్. కొన్ని మాట్లాడుకున్నాం కొన్ని వాటి గురించి. పిక్చర్స్ ద్వారా అయితే చాలా ఈజీగా అయితే అర్థం చేసుకుంటాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ హోల్ పార్ట్, ఇక్కడ హోల్ సర్కిల్ ఉంది. హోల్ సర్కిల్‌లో 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ కదా! సో, కానీ ఒక పార్ట్‌కి మాత్రమే షేర్ చేశారు. అంటే ఈ 2 పార్ట్స్‌లో ఒక పార్ట్‌ని షేర్ చేశారంటే 1/2 కదా! సో, 1/2కి షేర్ చేసున్న పార్ట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా ఈ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని మనకి 2 పార్ట్‌గా చేశారు. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 2 పార్ట్స్ అయితే ఉన్నాయి. 2 పార్ట్స్‌లో 1 పార్ట్‌కి మాత్రమే షేడ్ చేసున్నాయి. అలా అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఈ రెక్టాంగులర్ ఉంది. ఈ రెక్టాంగులర్‌ని 2 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేశారు. ఇది 1, ఇది 2. సో, ఇక్కడ చూసుకుంటే మనకి 1, 2, 3, 4 మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ ఒకదానికి డివైడ్ చేశారు. ఇది 1/4 కదా! ఇది ఒక 1/4. ఇక్కడ కూడా 1/4. ఇక్కడ కూడా 1/4. ఇక్కడ కూడా మనకి 1/4. ఈ 1/4, 1/4 మొత్తాన్ని యాడ్ చేస్తే మనకేమవుతుందండి? 1కి ఈక్వల్ అవుతుంది. అంటే మొత్తానికి షేర్ చేశారు కదా! లాస్ట్‌కొచ్చేప్పటికి. ఇక్కడ ఒక 1 పార్ట్‌ని యాడ్ చేశారు. ఇక్కడ ఒక 1 పార్ట్, ఇక్కడ ఒక 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్, ఇది హోల్ పార్ట్‌కయితే కలర్ చేశారు. అలా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం ఈ రెక్టాంగులర్‌ని ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేశారు? 1, 2, 3, 4, 5, 10 పార్ట్స్‌కయితే డివైడ్ చేశారు. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనకి? మొత్తం ఏదైతే ఉందో అది మనకి డినామినేటర్‌లో అయితే వస్తుంది. సో, మొత్తం ఎన్ని పార్ట్స్ మనకి 10 పార్ట్స్. సో, ఎన్ని పార్ట్స్‌కి మనకి షేడ్ చేశారంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5. 5 పార్ట్స్‌కైతే షేడ్ చేసి ఉండడం అయితే జరుగుతుంది. 5 వన్స్ ఆర్ 5 టూస్ ఆర్ అంటే 1/2 పార్ట్ అంటే హాఫ్ ఆఫ్ ద అలాగా. మొత్తం 10 పార్ట్స్ ఉంటే 5 పార్ట్స్‌ని చేశారు. అంటే హాఫ్ పార్ట్‌ని కలర్ చేసినట్టే కదా! అలా అన్నమాట. సో, ఫ్రాక్షన్స్ అలా మాట్లాడుకుంటాం మనం. ఓకే. సింప్లిఫై కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద ఫ్రాక్షన్స్ ఆర్ యాస్ ఫాలోస్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రాక్షన్‌కి సంబంధించి. ఓకే. చూసుకుంటే మనకి ఫ్రాక్షన్ కెనాట్ హావ్ 0 యాస్ ద డినామినేటర్. ఫ్రాక్షన్‌లో ఎప్పుడు కూడా డినామినేటర్‌లో 0 ఉండదు. ఇప్పుడు నేను 3/8 అన్నాను. 3/0 అంటానా? ఖచ్చితంగా అది మనం అసలు ప్రిడిక్ట్ చేయలేమనమాట. మనం రాయము అలాగా. నాట్ నా నాట్ డిఫైన్డ్ అంటాం దాన్ని మనం. ఓకే. నిర్వచించలేము అంటాం కదా! అలాగా. బికాజ్ డివిజన్ బై 0 ఈస్ నాట్ డిఫైన్డ్ ఆర్ వి కెన్ సే దట్ ఇట్స్ ఎ క్వోషంట్ విల్ బి ఇన్ఫినిటీ. ఇప్పుడు దీన్నేమని మాట్లాడుకోవచ్చు మనము? ఇలా మనం డిఫైన్ చేయలేము. ఏదైనా ఒక నంబర్‌ని 0తో మనము డివైడ్ చేయలేము. ఓకే. సో, అలా అన్నమాట. ఎ ఫ్రాక్షన్ ఈక్వల్స్ యూనిటీ వెన్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఐడెంటికల్. సేమ్‌గా ఉన్నాయనుకోండి దాన్నేమంటాం మనము? ఈక్వల్స్ యూనిట్ పార్ట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్‌లో కూడా 4 ఉంది. డినామినేటర్‌లో కూడా 4 ఉంది. 4, 4 కాన్సెల్ అయిపోతే ఏమొస్తుంది అక్కడ? యూనిటీ. యూనిట్ ఫ్రాక్షన్ వస్తుందా లేదా? సో, అలా అన్నమాట. A fraction which has 1 as the denominator is equal to its numerator. A fraction which has 1 as the denominator is equal to its numerator. కరెక్టే కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ 10 న్యూమరేటర్‌లో 10 తీసుకున్నాను. డినామినేటర్‌లో 1 తీసుకున్నాను. ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందండి? న్యూమరేటర్‌కి ఈక్వల్ అవుతుంది కదా! 10కి ఈక్వల్ అవుతుంది కదా! డినామినేటర్‌లో 1 ఉంటే మనము యాక్చువల్‌గా రాయము. ఇక్కడ ఏమి లేదు అంటే యాక్చువల్‌గా 1 ఉన్నట్టే. మీరు ఏ నంబర్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 56 తీసుకున్నా కూడా దాని డినామినేటర్‌లో 1 ఉన్నట్టే మనం ఊహించుకోవచ్చనమాట. సో, ఉన్నట్టు అంటే డినామినేటర్‌లో 1 ఉన్నా కూడా ఆ నంబర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? న్యూమరేటర్‌కి మాత్రమే ఈక్వల్ అవుతుంది. రైట్? సో, నెక్స్ట్ చూసుకుంటే ఏ ఫ్రాక్షన్ విచ్ హాస్ ఓకే. ఏ ఫ్రాక్షన్ ఈక్వల్స్ 0 వెన్ ఇట్స్ హాస్ 0 యాస్ ఎ న్యూమరేటర్. మనం ఇక్కడ డినామినేటర్‌లో 0 ఉంటే నాట్ డిఫైన్ అని చెప్పుకున్నాం కదా! అట్లాగే మనకి న్యూమరేటర్‌లో 0 ఉందనుకోండి. అప్పుడు ఏమని చెప్పొచ్చు? ఫ్రాక్షన్ ఈక్వల్స్ 0. ఇక్కడ 0/2 అంటే 0నే అర్థం అన్నమాట. సో, 2తో డివైడ్ చేస్తున్నాము 0 అంటే 0కి ఈక్వల్ అని అర్థం.
డినామినేటర్‌లో 0 ఉంటే నాట్ డిఫైన్డ్ అని, న్యూమరేటర్‌లో 0 ఉంటే ఆ వాల్యూ 0 అని గుర్తుపెట్టుకోండి. ఇవి చిన్న చిన్న పాయింట్స్ అయినా కానీ మనకు సమ్స్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఇస్ నాట్ ఆల్టర్డ్ వెన్ బోత్ ఇట్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లై ఆర్ డివిడెడ్ బై ద సేమ్ నంబర్ అదర్ దాన్ 0. అంటే చేంజ్ ఉండదు అని. నాట్ ఆల్టర్డ్ అంటే చేంజ్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6/8 తీసుకున్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. న్యూమరేటర్‌ని, డినామినేటర్ రెండిటితో 2తో మల్టిప్లై చేస్తున్నాను. 6 2 సార్ 12, 8 2 సార్ 16 వాల్యూలో ఏమైనా చేంజ్ వచ్చిందా? నంబర్ చేంజ్ అయింది కానీ ఇప్పుడు కాన్సలేషన్ చేస్తే మళ్ళీ ఇదే మనకు నంబర్ వస్తుంది కదా! సో, చేంజ్ అనేది రాదు. మల్టిప్లై చేసిన సేమ్ నంబర్‌తో మల్టిప్లై చేసిన, డివైడ్ చేసిన అనేదే మాట్లాడుకున్నాం కూడా. సో, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉంటే మనకిక్కడ టైప్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. డైరెక్ట్ బిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లైక్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడితే ఆల్ దోస్ ఫ్రాక్షన్స్ హూస్ డినామినేటర్స్ ఆర్ సేమ్ ఆర్ కాల్డ్ ద లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ అన్ని ఫ్రాక్షన్స్ సేమ్‌గా ఉంటే వాటిని ఏమని చెప్తాము అంటే మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. చూడండి ఇక్కడ 1/2 డినామినేటర్‌లో 2 ఉందా? 3/2 డినామినేటర్‌లో 2 ఉందా? 5/2, 13/2 ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3, 3/3, 4/3 డినామినేటర్‌లో ఏం చెప్తున్నాను మొత్తం ఈక్వల్ సేమ్ నంబర్ తీసుకున్నాను. సేమ్ నంబర్ తీసుకున్న దాన్ని ఏమని చెప్పొచ్చు మనము లైక్ ఫ్రాక్షన్స్ అయితే అనొచ్చనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి అన్‌లైక్ ఫ్రాక్షన్స్. ఆల్ దోస్ ఫ్రాక్షన్స్ హూస్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ కాల్డ్ అన్‌లైక్ ఫ్రాక్షన్స్. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ ఉంటే లైక్ ఫ్రాక్షన్స్ అని, డినామినేటర్స్ ఈక్వల్ కాకుంటే మనము అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అనేది చెప్పొచ్చు. సో, 1/2 ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ డినామినేటర్ 2 ఉంటే ఇక్కడ డినామినేటర్ 5 ఉంది. ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 11 ఉంది. ఒకదానికొకటి సంబంధం లేదు కదా! సో, అందుకనేసి వీటిని మనం ఏం చెప్తాము అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అయితే చెప్పుకోవచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ ఇంకా అన్‌లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో మనం న్యూమరేటర్ ఇస్ లెస్ థాన్ ద డినామినేటర్. న్యూమరేటర్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! P/Q ఏదైతే ఉందో Pని న్యూమరేటర్ అని, Qని డినామినేటర్ అని అన్నాం. ఏ ఫ్రాక్షన్‌లో అయినా పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అని, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అని మాట్లాడుకుంటున్నాం కదా! సో, అట్లాగే ఇప్పుడు పైన ఉన్న నంబర్ ఏదైతే ఉందో న్యూమరేటర్ ఏదైతే ఉందో దానికి డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమని చెప్తున్నాను ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తున్నాము. ఇక్కడ 2/3 ఉందా? 2/3 ఉంటే 2 అనేది న్యూమరేటర్, 3 అనేది డినామినేటర్. 2 అనేది 3 కన్నా చిన్నదా కాదా? 2 ఈస్ లెస్ థాన్ 3 అవునా కదా? నెక్స్ట్ 3/7 ఉంది. 3 అనేది న్యూమరేటర్ ఇంకా 7 అనేది డినామినేటర్. సో, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ చిన్నదే కాదా? 3 అనేది లెస్ థాన్ 7 కదా! ఓకే. సో, అట్లా అన్నమాట. న్యూమరేటర్ ఇది న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏమని చెప్తామంటే మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మాట్లాడతాం. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, ఫ్రాక్షన్ ఇన్ విచ్ డినామినేటర్ ఇస్ లెస్ థాన్ ద న్యూమరేటర్. డినామినేటర్ కన్నా కూడా డినామినేటర్ అంటే న్యూమరేటర్ కన్నా కూడా డినామినేటర్ ఉల్టా అన్నమాట. లెస్ థాన్ ఉండాలి. తక్కువ ఉండాలి. ఏ ఫ్రాక్షన్ ఇన్ విచ్ డినామినేటర్ ఇస్ లెస్ థాన్ ద న్యూమరేటర్ ఈస్ కాల్డ్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్ ఇన్ విచ్ డినామినేటర్ ఇస్ లెస్ థాన్ ద న్యూమరేటర్. డినామినేటర్ అనేది తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ మనకి 17/13 అన్నారు. ఇక్కడ 17 అనేది ఏంటండి న్యూమరేటర్. 13 అనేది ఏంటండి డినామినేటర్. డినామినేటర్ కన్నా దట్ మీన్స్ న్యూమరేటర్ కన్నా డినామినేటర్ తక్కువ కదా! 13 ఈస్ లెస్ థాన్ 17 అవునా కదా? యెస్. సో, అందుకనేసి న్యూమరేటర్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉండాలి. డినామినేటర్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్‌కి అపోజిటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాపర్, ఇంప్రాపర్ కూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో న్యూమరేటర్ తక్కువ ఉండాలి. న్యూమరేటర్ తక్కువ ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. న్యూమరేటర్ ఎక్కువ ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. సో, అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమంటామనండి? ఇఫ్ యాన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ రిటెన్ యాస్ ఎ హోల్ నంబర్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనము హోల్ నంబర్‌తో పాటుగా రాస్తే రిటెన్ యాస్ ద హోల్ నంబర్ విత్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌ని యాస్ ఎ హోల్ నంబర్ విత్ ద ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ ఒక, ఒక హోల్ నంబర్ ఉండాలి. పక్కన ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. ఓకే. ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. ఓకే. హోల్ నంబర్ మల్టిప్లైస్ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మాట్లాడుకోవచ్చు. చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 3/4 అన్నాం. 3 3/4 అనేది ఏంటి మనకిక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ కదా!
ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ అవునా కదా? న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉంటే మనం ఏం చెప్పుకున్నాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాం. ఈ 2 అనేది ఏంటి? హోల్ నంబర్. 2 ఇంకా ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నమాట. ఇక్కడ మనకి దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేసుకోవడం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. దీన్ని కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, దీని గురించి మనం మాట్లాడుకుంటే హోల్ నంబర్ ఇంకా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మాట్లాడితే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే మాట్లాడుకోవచ్చు. అవి కూడా ఇంపార్టెంటే. కన్వర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇన్వర్స్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఉల్టా. పీ బై క్యూ ఇస్ ద ఫ్రాక్షన్ అని చెప్పుకున్నాము. దెన్ క్యూ బై పీ ఈస్ కాల్డ్ ద ఇన్వర్స్ ఫ్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం 3/8 3/2 ఏదైతే ఉందో దానికి 2/3 అనేది ఇన్వర్స్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ 8/3 ఉంది. 3/8 అనేది ఇన్వర్స్ ఫ్రాక్షన్ అవుతుంది కదా! సో, నెక్స్ట్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అంటే చూడండి. కంటిన్యూడ్ ఫ్రాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇట్ కంటిన్యూస్ సమ్ అడిషనల్ ఫ్రాక్షన్స్ ఇన్ ద న్యూమరేటర్ ఆర్ ఇన్ డినామినేటర్. న్యూమరేటర్‌లో కానీ అడిషనల్ ఫ్రాక్షన్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 + 1/5 1/5 అన్నాము. కానీ ఇక్కడ 1/5కి ఈ ఈ వాల్యూ మొత్తం అవుతుందా కదా! ఇలాంటి క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఎలా దీన్ని చేస్తాము అంటే ఫస్ట్ దీని నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళాలి. 7 2s ఆర్ 14, 14 + 3 17, 17/7 అన్నమాట. ఈ 7 అనేది పైనకెళ్తుంది. 14 అనేది కిందుంటుంది. అట్లా 17 అనేది కిందుంటుంది. సో, అట్లా మనం సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళాలి. దీన్ని మనం ఏం చెప్తామంటే కంటిన్యూడ్ ఫ్రాక్షన్ అయితే అంటాము. మోస్ట్‌గా మనకి లైక్ ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్, అన్‌లైక్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంకా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంటే. ఇవి అన్నమాట కంటిన్యూడ్ ఫ్రాక్షన్ కొంచెం డిఫికల్ట్‌గా పేపర్ టచ్ చేయాలంటే మనకి కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ చూస్తాము. రిమైనింగ్ మనకి ఇవే మనకు ఎక్కువ అడుగుతా ఉంటారన్నమాట. చూసుకుంటే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ. దే రిప్రజెంట్ ద సేమ్ రేషియో ఆర్ ద నంబర్. సేమ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 అన్నా, 6/10 అన్నా. ఎందుకు 3/5, 6/10 ఈక్వల్ అంటున్నాను ఇక్కడ చెప్తాను చూడండి. 3/5 ఉందండి. దానికి ఇది దీనికి 6/10కి ఎందుకు ఈక్వల్ అంటున్నానంటే ఇక్కడ దీన్ని మనము సింప్లిఫై చేద్దాము. 2 3s ఆర్ 2 5s ఆర్. ఇక్కడ 3/5 వచ్చింది కదా! సింప్లిఫై అంటే సింప్లెస్ట్ ఫార్మ్‌లో రాసిన తర్వాత సేమ్ నంబర్ అయితే వస్తుంది. సో, 3/5 వచ్చిందా కదా! అట్లాగే 30/50 అని చెప్తున్నాము. అంటే ఇక్కడ 10 3s ఆర్ 10 5s ఆర్ అంటే 3/5 అవునా కదా! సో, అట్లా అన్నమాట. సో, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ యాస్ మల్టిప్లయింగ్ ఆర్ డివైడింగ్ న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ బై ద కామన్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ ఆల్టర్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్. అది ఆ వాల్యూ అనేది మనకి చేంజ్ అయితే చేయదు అనేది మాట్లాడుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఆపరేషన్స్ ఆర్ ద ఫ్రాక్షన్స్. ఈ ఆపరేషన్స్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆపరేషన్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఏంటంటే అడిషన్. ఫస్ట్ అడిషన్ చూద్దామా? అడిషన్స్‌లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి మనకి. వన్ బై వన్ మనం చూసుకుందాము. అడిషన్ ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ మనకి అడిషన్ ఏంటి అంటే ఇక్కడ అడిషన్స్ ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ హావింగ్ ద సేమ్ డినామినేటర్ ఆర్ కాల్డ్ ద లైక్. మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడే మనం లైక్ ఫ్రాక్షన్స్, అన్‌లైక్ ఫ్రాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా! సో, చూసుకుంటే మనకి ఇక్కడ రూల్ చూసుకుందామా. యాడ్ ద న్యూమరేటర్స్ అండ్ కీప్ ద డినామినేటర్ ద సేమ్. ఇక్కడ ఏం మాట్లాడుకోవాలి అంటే డినామినేటర్ అంటే అడిషన్ చేసుకునేటప్పుడు రికార్డ్ చేస్తున్నాను. లక్ష్మి రికార్డ్ చేస్తాను. తర్వాత చేస్తాను. చు చెక్ చేస్తే మనకిక్కడ డినామినేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సేమ్‌గా ఉన్నప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. అడిషన్స్ లైక్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా లైక్ ఫ్రాక్షన్స్ తీసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ప్లస్ 4/2. ఏం చేయాలంటే మనకిక్కడ కింద డినామినేటర్స్ అలాగే ఉంచుకొని న్యూమరేటర్‌ని యాడ్ చేసుకోవాలి. 1 + 4/2 అంటే 5/2 అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది కదా! సో, A/B ప్లస్ C/B ఇక్కడ చూడండి ఇక్కడ మనకి రెండిటికి డినామినేటర్స్ ఈక్వలే. సో, అప్పుడేం చేస్తున్నాము డైరెక్ట్‌గా న్యూమరేటర్స్‌ని యాడ్ చేసుకుంటున్నాము. చాలా చాలా సింపుల్ అన్నమాట. అడిషన్ ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అడిషన్ చేయడం చాలా చాలా ఈజీ. ఫస్ట్ స్టెప్ అదే అన్నమాట మనకి అడిషన్ నేర్చుకునేటప్పుడు. పిల్లలకి చెప్పాల్సింది కూడా మనకి కదా! టీచర్స్ అయిన తర్వాత పిల్లలకి చెప్పాల్సిన విధానం కూడా అదే అన్నమాట. సో, అందుకనేసి లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీరేం ఆలోచించొద్దు. డినామినేటర్ అలాగే ఉంచుకొని న్యూమరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిషన్ చేసుకోండి డైరెక్ట్‌గా. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకోటి ఏముందో చూద్దాం. అడిషన్ ఆఫ్ ద అన్‌లైక్ ఫ్రాక్షన్స్. అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేసినప్పుడు ఏం చేయాలి? ఫ్రాక్షన్స్ హావింగ్ ద డిఫరెంట్ డినామినేటర్స్ కాల్డ్ అన్‌లైక్ ఫ్రాక్షన్స్. అంటే అన్‌లైక్ ఫ్రాక్షన్స్ ఒక డెఫినిషన్ చెప్పారు. ఇక్కడ మనం ముందే మాట్లాడుకున్నాము. అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ డిఫరెంట్‌గా ఉంటే వాటిని మనం అన్‌లైక్ ఫ్రాక్షన్స్ అంటాం కదా! వాటిని అడిషన్ చేయాలంటే ఏం రూల్స్ ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫైండ్ ద ఎల్‌సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. వాటి యొక్క డినామినేటర్స్‌ని ఆహ్, ఎల్‌సిఎం తీసుకోవాలి. ఓకే. కన్వర్ట్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ విత్ ద ఎల్‌సిఎం యాస్ ద డినామినేటర్. మనం ఎల్‌సిఎం తీసుకున్న తర్వాత డినామినేటర్స్‌ని ఈక్వల్ చేసుకోవచ్చు కదా! యాడ్ ద న్యూమరేటర్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + 2/3 ఇక్కడ మనం తీసుకున్నాం కదా! 2కి 3కి ఎల్‌సిఎం ఎంతండి? ఎల్‌సిఎం ఆఫ్ 2, 3 అప్పుడు 6 కదా మనకి. కదా!
సో అప్పుడు మనకి ఈ 6 మనం ఈక్వల్ చేసుకోవాలి కదా డినామినేటర్. ఇక్కడ 6 ఈక్వల్ చేయండి దీన్ని. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? 2 3s అంటే 3/6 ప్లస్ ఇక్కడ 3 టేబుల్‌లో 6 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. మల్టిప్లై చేయండి న్యూమరేటర్‌తో 2 1s 2/6 అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 3 ఇది చూడండి, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్‌లో మార్చేసుకున్నాం కదా వీటిని. అంటే ఎల్సిఎం చేసి లైక్ ఫ్రాక్షన్స్‌లో మార్చుకున్నాం అన్నమాట. సో 3 + 2 ఎంతండి? 5. 5/6 అనేది మనకైతే ఆన్సర్ అవుతుంది. ఓకే. సో అట్లా మనము ఎల్సిఎం తీసుకొని డినామినేటర్స్‌ని ఈక్వల్ చేసుకొని అయితే మనము యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం అడిషన్ చూసాం కదా! ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూస్తున్నాము. సో ఎలా సబ్ట్రాక్ట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ అండి. సబ్ట్రాక్షన్స్ న్యూమరేటర్ కీప్ ది డినామినేటర్ సేమ్. అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఎలా సబ్ట్రాక్ట్ చేయాలంటే డినామినేటర్‌ని సేమ్ గానే ఉంచుకొని న్యూమరేటర్‌ని మాత్రమే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకి 3/6 ఒకటి తీసుకున్నాను. 1/6 ఒకటి తీసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి 6 అనేది డినామినేటర్ అనేది ఈక్వల్‌గా ఉందా లేదా? అంటే ఇక్కడ మైనస్ కదా! మనం చూసుకుంటే న్యూమరేటర్‌ని డైరెక్ట్‌గా మనం సబ్ట్రాక్ట్ చేసేసుకోవడమే. డినామినేటర్ సేమ్ ఉంచుకొని 3 - 1 ఎంత? 2. 2/6 1/3 ఈస్ ద ఆన్సర్. సింప్లిఫై చేసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే అన్లైక్ ఫ్రాక్షన్స్‌కి చేసుకుంటే సేమ్. మనకి ఎలా అయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1/2 - 1/2 -3/4 తీసుకున్నాను. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయా? లేవు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 4కి ఎల్సిఎం ఎంత అవుతుంది చూసుకోండి. ఇక్కడ 2 1s 2 2s అంటే 4 ఈస్ ద ఎల్సిఎం. 4 ఎల్సిఎం అంటే దీనికి ఈక్వల్ చేసుకోండి ఫస్ట్. 2 2s 4 అంటే ఇక్కడ ఎల్సిఎం రాసుకోండి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. 4 2 2s 4 కదా! అంటే ఇక్కడ 2/4 వస్తుంది ఇక్కడ. మైనస్ 4 అలాగే ఉంది కాబట్టి 3/4 వస్తుంది. అంటే 2 - 3/4 ఇప్పుడే కదా మనం ఇంటిజర్స్‌ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలో తెలుసుకున్నాము. చిన్న నంబర్‌లో నుంచి పెద్ద నంబర్ తీసేస్తే మనకి ఏమొస్తుందని చెప్పుకున్నాము? మైనస్ వస్తుంది. -1/4 ఈస్ అవర్ ఆన్సర్. అట్లా అన్నమాట. సో ఎల్సిఎం తీసుకోవడమే. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకా అన్‌లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలాగా? అన్‌లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలాగా అనేది మనమైతే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్‌ని మల్టిప్లై ఎలా చేస్తారు చూద్దామా? మల్టిప్లై ద న్యూమరేటర్ టుగెదర్ డినామినేటర్ టుగెదర్. న్యూమరేటర్‌తో డినామినేటర్‌తో మల్టిప్లై చేయడం. ఎంత పెద్ద ఫ్రాక్షన్ అయినా సరే. 3/2 8/4 అన్నాం. దీన్ని మల్టిప్లై చేయమని చెప్తున్నాం. ఏం చెప్తున్నాను? న్యూమరేటర్‌తో మల్టిప్లై చేయండి. 3 × 8 2 × 4. యాక్చువల్‌గా వీటికి సింప్లిఫికేషన్ పోతే సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్ చెప్తున్నాను. 8 3s 24 4 2s 8 అన్నమాట. లేదా మనం ఇక్కడే ఈ 3/8 ఏదైతే ఉందో 2/4 ఏదైతే ఉందో మనం సింప్లిఫై చేసుకోవచ్చు అన్నమాట. 2 1s 2 4s 4 4 క్యాన్సిల్ 3 8 1s 8 3s అట్లా. సో 3 కూడా మనకైతే ఆన్సర్ కూడా కరెక్టే అవుతుంది. సో సింప్లిఫికేషన్. బట్ ఎలా మల్టిప్లై చేయాలనేది మాట్లాడుతున్నాం కాబట్టి న్యూమరేటర్‌తో డినామినేటర్‌తో మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. డివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షన్స్‌ని ఎలా డివిజన్ చేస్తారు? టు డివైడ్ ద ఫ్రాక్షన్స్ మల్టిప్లై ద ఫస్ట్ ఫ్రాక్షన్ బై ద రెసిప్రోకల్ ఆఫ్ ద సెకండ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్‌తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఎందుకని అలా చెప్తున్నామంటే నేను ఇక్కడ ఇందాక ఏం చెప్పాను? ఎప్పుడైతే మనం డివిజన్ సింబల్ తీసేసి మనం మల్టిప్లికేషన్ సింబల్ రాస్తున్నామో నెక్స్ట్ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ p/q ఉన్నది మనకి ఉల్టా ఏమైపోతుందండి? q/p అయితే మారుతుందన్నమాట. ఓకే. సో a/b అనేది ఏదైతే ఉందో ఈ c/dతో మనం చేయాలి అంటే ఈ డివిజన్ సింబల్ పోయినప్పుడు ఇది d/c లాగా మారిపోతుంది. ఓకే. a/b మల్టిప్లైస్ d/c. సో అందుకని మనకి ఇక్కడ a మల్టిప్లైస్ d అంటే ad/bc అంటే మనం డైరెక్ట్‌గా అయితే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఓకే. ad/bc. ఓకే. సో ఇట్లా అన్నమాట. ఎలా మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి. ఈ యొక్క డివిజన్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి మల్టిప్లికేషన్ సింబల్ లాగా మార్చుకున్నాము అంటే ఈ c/d అనేది d/c లాగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా ఏ ఒక్క ఫ్రాక్షన్ ఉన్నా కూడా అది ఉల్టాగా మారిపోతుంది. అంటే రివర్స్‌లోకి వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 5/3 తీసుకున్నాను. 5/6 తీసుకున్నాను ఒక ఫ్రాక్షన్. డివిజన్ 1/2తో నేను డివైడ్ చేయాలని చెప్తున్నాను. ఫ్రాక్షన్స్‌తో డివిజన్ చేయడం ఏమని చెప్పాను జస్ట్ ఇప్పుడు. ఈ డివిజన్ సింబల్ ఏదైతే ఉందో మల్టిప్లికేషన్ సింబల్ లాగా చేసుకోమని చెప్పాను. 5/6 మల్టిప్లైస్ 1/2 కాస్త ఏమవుతుంది? 2/1 అవుతుంది. 2/1 అంటే 2 కదా! సో 2 1s 2 3s అంటే 5/3 ఈస్ ద ఆన్సర్. అట్లా అన్నమాట. డివిజన్ సింబల్ తీసేసి మల్టిప్లికేషన్ సింబల్ రాసుకోండి. మల్టిప్లికేషన్ సింబల్ రాసుకున్న తర్వాత ఆ పక్కనున్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది మనకి రెసిప్రోకల్‌గా అయితే మారిపోతుందన్నమాట. ఇదే చిన్న లాజిక్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌లో మనకి.
నెక్స్ట్ చూసుకుంటే ఆపరేషన్స్ విత్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలా ఆపరేషన్ చేస్తామంటే చూడండి ఇక్కడ కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ మనకి ఇచ్చిన ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కన్వర్షన్ ఇందాక వస్తుందని చెప్పాను కదా, ఇక్కడ చూడండి కన్వర్షన్ కూడా తెలుసుకున్న తర్వాత మాట్లాడదాం. ఇది చూడండి 2 1/3 ఏదైతే ఉందో మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఈ హోల్ నెంబర్ మల్టిప్లైస్ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్. ఇదండి ఫార్ములా. అంటే ఇక్కడ చూడండి 2 3s అంటే ఇక్కడ రాస్తాను చూడండి 2 multiplies 3 ప్లస్ 1 బై డినామినేటర్ 3 అంటే ఇక్కడ 3 కదా, 2 multiplies 3 అంటే ఎంత 6 ప్లస్ 1 7 మార్చేసుకున్నాం కదా మనం ఇట్లాగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మారిన తర్వాత దీన్ని కూడా మార్చుకోండి 3 1s 3 ప్లస్ 1 4 4/3 అనమాట. ప్లస్ ఇక్కడ మనకి 4/3 అయితే వస్తుంది. 7 ప్లస్ 4 ఎంత 11 అంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ లోకి మార్చుకున్న తర్వాత న్యూమరేటర్ డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ 7 ఉంది ఇక్కడ 4 ఉంది, 7 ప్లస్ 4 ఎంత అవుతుంది 11 అవుతుంది, 11 బై ఇక్కడ 3 అంతే ఉంది కదా. సో ఈ మనకి ఇచ్చిన ఈ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఎంత అంటే యాడ్ చేయగా ఆ రెండు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయగా వచ్చిన వాల్యూ ఎంత అంటే 11/3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఓకే, అలా మనకి ఫస్ట్ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత లైక్ ఫ్రాక్షన్స్ అయితే డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకోవాలి, డినామినేటర్ అలాగే తీసుకొని, లేదా అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే మనం ఎల్సిఎం మెథడ్ ని వాడుకోవాలి. సో అలా అనమాట సింపుల్ గా. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్. మనకి ఏదైతే మనకి ఫ్రాక్షన్స్ ఇస్తారో వాటిని డెసిమల్స్ లోకి ఎలా మార్చుకుంటాము అనేది మనం ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకుందాం. కన్వర్షన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్. ఏదైనా ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/4 తీసుకున్నానండి నేను. ఓకే, ఆ ఫ్రాక్షన్ నేను ఏమని చేస్తున్నాను డెసిమల్ లోకి మార్చాలనుకున్నాను, పాయింట్స్ లో మార్చాలనుకున్నాను. యాక్చువల్ గా దీన్ని మనం డివిజన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. 3ని 4 తో మల్టిప్లై చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు అంటే పోదు కాబట్టి 0 పాయింట్ తీసుకోవచ్చు, ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం తీసుకోవచ్చు 7 తీసుకోండి, 7 4s are 28. ఓకే, 10 - 8 2 వస్తుంది. మళ్ళీ ఇంకొక 0 తీసుకోండి, 4 4s are 16, 4 5s are 20, 4 5s are 20 పోతుంది కదా, సో 20 పోయింది కదా. సో 0.75 ఇస్ ద ఆన్సర్. అది కూడా ఒక మెథడే. లేదా ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ న్యూమరేటర్ ఏదైతే ఉందో మనకి 10 యొక్క పవర్స్ తో మల్టిప్లై చేసుకోవాలి. 10 తో కానీ 100 తో కానీ, అంటే 10 కానీ 100 మల్టిప్లై కదండి, ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి 10 కానీ హోల్ నెంబర్స్ లాగా మారడం, 100 కానీ 1000 కానీ అలా మల్టిప్లై చేసుకునేలాగా చూసుకోవాలి. అంటే ఏదైనా ఒక నంబర్ తీసుకొని మనం కింద దాన్ని మనము 10s 100s 1000s అట్లా 10 కానీ 100 కానీ 1000 లో కానీ మనం మార్చుకుంటున్నాము అంటే న్యూమరేటర్ కూడా అదే నెంబర్ తో మల్టిప్లై చేసుకోవాలా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4ని 25 తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 3 కూడా మనం 25 తో మల్టిప్లై చేయాలి కదా. 4 25 సార్ ఎంత 100, 25 3 సార్ ఎంత 75, 75/100 0.75 కదా. అలా కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. అలా కన్వర్షన్ అనేది నంబర్ ఆఫ్ సమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడే మనకి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. నంబర్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రం మనకి కొంత ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కన్వర్షన్ ఆఫ్ ద డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నప్పుడు అంటే ఉల్టా ఇప్పుడు డెసిమల్స్ ని మనకి డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే 1.08 తీసుకుంటున్నాను, 1.08 తీసుకుంటున్నాను. ఏం లేదండి, డెసిమల్ పాయింట్ తీసేసి డైరెక్ట్ నంబర్ రాసుకోండి. ఫస్ట్ 108 మనకి నంబర్ అవుతుంది కదా. అయితే డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో 1 పక్కన అన్ని జీరోస్ పెట్టుకోండి చాలు, అయిపోయింది కదా. 108/100 ఈజ్ మనకి ఆన్సర్ అయితే అవుతుంది. దీనికి సింప్లిఫికేషన్ పోతుంది అంటే సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వదిలేయచ్చు. ఓకే, సో మనం ఇక్కడ సింప్లిఫికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి 2 5s 10, 2 4s 250 అగైన్ 2 తో పోతుంది కదా, 225 227 25/7 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. అట్లాగే ఇంకొకటి నేను చెప్తాను చూడండి, 2.324 అనేది ఒక నెంబర్ తీసుకున్నాం అంటే డెసిమల్ నెంబర్ అనమాట. పాయింట్ తో ఉంది ఏదైనా డెసిమల్ నెంబరే కదా. సో డెసిమల్ నెంబర్ తీసుకుంటే దాన్ని మనం ఏం చెప్తున్నాము ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చెప్పాను, డెసిమల్ లేదు అనుకుని ఆ నెంబర్ డైరెక్ట్ గా రాసుకోండి. 2324 అనేది డైరెక్ట్ రాసుకోండి. పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, 1 పక్కన అన్ని జీరోస్ రాసుకోండి డినామినేటర్ లో. 1 పక్క డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 అందుకని 3 జీరోస్ రాసేసాను అనమాట. సో ఇది మనకి ఆన్సర్ అయితే అవుతుంది. సో 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2తో కూడా క్యాన్సిల్ చేసుకొని అయితే మీరు రాసుకోవచ్చు. బట్ అర్థం కావడం కోసం చెప్పాం కదా. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం మనం.
టు అరేంజ్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ అసెండింగ్ ఆర్ ద డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ అసలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి బిట్స్ కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి బిట్స్ కంపల్సరీగా అయితే వస్తాయి అనమాట. కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటిని అసెండింగ్ ఆర్డర్. ఇది పేపర్ 2 వాళ్ళకి కూడా ఉంటుందండి. సీటెడ్ పేపర్ 2లో కూడా అడిగిన దాఖలాలు అయితే ఉన్నాయన్నమాట. పేపర్ 2లో కూడా మనకి చాలా సార్లు చూసి గమనించాము. ఏదైనా ఫ్రాక్షన్స్ ఇచ్చేసి వాటిని డిసెండింగ్ ఆర్డర్లో రాయడము, లేదంటే అసెండింగ్ ఆర్డర్లో రాయమని చెప్పడం. ఎప్పుడు రాస్తాము అసెండింగ్ అని, డిసెండింగ్ అయినా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళిపోతా ఉంటుంది. డిసెండింగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి వెళ్తా ఉంటుంది కదా. సో అట్లా మనకి ఒక నంబర్ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ వాల్యూ తెలిసినప్పుడే కదా మనం రాయగలిగేది. అంటే ఇచ్చింది చిన్న నెంబరా పెద్ద నెంబర్ అని తెలిసినప్పుడే కదా మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాసేది. అయితే వాటికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం మాట్లాడారు. ఇన్ దిస్ మెథడ్ వి కంపేర్ ద గివెన్ ఫ్రాక్షన్స్ ఆఫ్టర్ ద కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ద డెసిమల్ ఫార్మ్ కదా. ఇచ్చిన ఫ్రాక్షన్ ని డెసిమల్ ఫార్మ్ లోకి మార్చాక మాత్రమే మనం కంపేర్ చేయగలము. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ అయితే ఇచ్చారు కదా. వాటి యొక్క డిసెండింగ్ ఆర్డర్ ఎలా సాల్వ్ చేశారు చూడండి. 7/12 అంటే ఇక్కడ మనకి 0.58 డివిజన్ చేశారు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 0 ఇక్కడ 0 పెడితే 12 5 ఆర్ 60. ఓకే, ఇక్కడ 10 100 ఇంకొక పాయింట్ వచ్చేసి 0 తీసుకోవచ్చు కదా. ఇక్కడ 8 తీసుకోండి 96 అట్లా అనమాట. 0.58 అనేది మనకి అలా వచ్చింది. అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ అట్లా డివిజన్ త్రూ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కన్వర్షన్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్ అండి. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ లో కన్వర్ట్ చేసుకోండి, డెసిమల్ లాగైతే మార్చుకోండి. ఓకే, సో అట్లా అనమాట. అది చాలా చాలా ఈజీ మెథడ్ నన్ను అడిగితే. ఏదైనా టక్కున మనము ఇచ్చిన ఫ్రాక్షన్ డెసిమల్ లోకి మార్చుకొని కంపేర్ చేసుకోవడం అనేది అలా అనమాట. ఇక్కడ చూడండి 0.58, 0.66, 0.73. 0.58 చిన్నదా ఇక్కడ మనం ఏమడుతున్నారు ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నారు. పెద్ద నుండి చిన్నది అనమాట. అన్నిటికంటే పెద్దది ఏదంటే ఇక్కడ మనకి 0.73. పాయింట్ తర్వాత 7 పెద్దది కదా. ఇక్కడ పాయింట్ తర్వాత 6 పెద్దది, తర్వాత 5 పెద్దది అట్లా అనమాట. సో అందుకనేసి 0.73 ఇస్ గ్రేటర్ దాన్ 0.63 ఇస్ గ్రేటర్ దాన్ 0.58 అనేది మనకి ఇక్కడ రాశారన్నమాట. ఈ వాల్యూస్ దేని ఫ్రాక్షన్స్ ఇక్కడ కూడా రాయడం జరిగింది. చూడండి ఇక్కడ ఇన్ 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ ఇఫ్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్. డినామినేటర్స్ కానీ సేమ్ గా ఉంటే, మనకి ఇచ్చిన వాటిలో డినామినేటర్ సేమ్ గా ఉంటే, దెన్ ద ఫ్రాక్షన్ విత్ ద బిగ్గర్ న్యూమరేటర్ ఇస్ ద గ్రేటర్ అండ్ ద ఫ్రాక్షన్ విత్ ద లెస్సర్ న్యూమరేటర్ ఇస్ ద లెస్సర్. దాంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. న్యూమరేటర్ డినామినేటర్ కానీ సేమ్ గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/2, 5/2 ఉందండి. ఏది మన పెద్దదంటే ఇక్కడ మనకి ఇది పెద్దదని చెప్తాము. అన్నిటికంటే ఇది పెద్దదని చెప్తాము. ఆ తర్వాత ఇది పెద్దదని చెప్తాము. ఆ తర్వాత ఇది పెద్దని చెప్తాము. ఎందుకు చెప్తున్నాము? డినామినేటర్ మీద సేమ్ గా ఉంటే న్యూమరేటర్ లో ఏది పెద్ద వాల్యూ ఉంటే అదే పెద్ద వాల్యూ, ఏది చిన్న వాల్యూ ఉంటే అదే చిన్న వాల్యూ. మనం ఈజీగా చెప్పొచ్చు 5/2 ఈజ్ గ్రేటర్ దాన్ 3/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/2 అనేసి. ఓకే, అలా అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ దెన్ ద ఫ్రాక్షన్స్ ఓకే ఇఫ్ 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ ఇన్ 2 ఆర్ మోర్ ఫ్రాక్షన్స్ ఒకటి లేదా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ న్యూమరేటర్స్ ఆర్ ద సేమ్, న్యూమరేటర్ సేమ్ ఉంది అనుకోండి, దెన్ ద ఫ్రాక్షన్స్ ద గ్రేటర్ డినామినేటర్ ఇస్ లెస్సర్ అండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద లెస్సర్ డినామినేటర్ ద గ్రేటర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నారు ఉల్టా అనమాట. 2 ఆర్ మోర్ న్యూమరేటర్స్ అనే సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 3/6, 3/2, 3/7 అట్లా ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఫ్రాక్షన్ విత్ ద గ్రేటర్ డినామినేటర్ ఇస్ లెస్సర్. ఇక్కడ 3/7 ఉంది కదా, కానీ ఇది చిన్న వాల్యూ అవుతుంది. ఇక్కడ 3/2 ఏదైతే ఉందో అది పెద్ద వాల్యూ అవుతుంది. 3/2 ఇస్ గ్రేటర్ దాన్ 3/6 ఇస్ గ్రేటర్ దాన్ 3/7 అలా అన్నమాట. సో ఏదైతే డినామినేటర్ లో పెద్ద వాల్యూ ఉందో అది చిన్న వాల్యూ అవుతుంది. ఏదైతే డినామినేటర్ లో చిన్న వాల్యూ ఉందో అది పెద్ద వాల్యూ అవుతుంది. జస్ట్ చిన్న అన్నమాట, చిన్నది ఇది. న్యూమరేటర్ సేమ్ గా ఉన్నప్పుడు, లేదంటే డినామినేటర్ సేమ్ గా ఉన్నప్పుడు ఎలా కంపేర్ చేస్తాం అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడండి. అవుట్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 5/7, 7/13, 4/7 అండ్ 9/14 విచ్ ఈస్ ద హైయెస్ట్. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏం అడగలేదు. ఇచ్చిన వాటిలో ఏది హైయెస్ట్ అనేది అడగడమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5/7 ఉంది. 5/7 నేను మార్చి చూస్తాను. డెసిమల్ లోకి మార్చుకోవడం, ఇచ్చిన వాటిని టక్కున మనం డెసిమల్ లోకి మార్చుకోవడమే. ఇక్కడ పాయింట్ తీసుకున్నాం కదా, ఇక్కడ 50. 7 7s are 49 రాసుకోవచ్చా లేదా? 7 7s are 49. 1 తీసుకోండి. ఇక్కడ పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం 0 తీసుకోవచ్చు. 7 1s are 7. ఇక్కడ 3 ఉంది. 7 4s are 28. అంటే 0.714 ఇస్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అలా వెళ్ళిపోతుంది కాబట్టి నాన్ టర్మినేటింగ్ కాబట్టి 0.7 సారీ 714 అనేది రాసుకున్నాం. నెక్స్ట్ 7/13 తీసుకోండి. 13 ఇక్కడ తీసుకుంటే 7 ఇక్కడ తీసుకుంటే 0 ఇక్కడ తీసుకుంటే 7 ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు కదా. 13 5s are 65 రాసుకోవచ్చా లేదా? పాయింట్ ఉందండి ఇక్కడ 5 65 కదా. 10 లో నుంచి 5 పోతే 5
మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, సారీ పాయింట్ ఆల్రెడీ ఉంది, 0 పెట్టుకోండి, 3 తీసుకోండి, 4 54 పోదు కాబట్టి 3 తీసుకోవాలి. 13 3 39, 10 - 9 1, 4 - 3 1. మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే మనకు ఆల్రెడీ డెసిమల్ పాయింట్ ఉంది కదా, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 13 టేబుల్ తీసుకుంటే మన 13 టేబుల్లో మనకి 110 ఉంది. ఇక్కడ 39 సార్ 117 అవుతుంది కాదు, కాబట్టి 13 8 సార్ మనం తీసుకోవచ్చు కదా. ఓకే, 117 కాదు కదా, పోదు కదా, మనం 170 110 ఉంది కదా. సో 117 అన్న ముందు వచ్చే నెంబర్ మనకి 8 పోతుంది కాబట్టి 538 కదా. సో అట్లా మనం ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ 0.538. ఓకే, 104 పోతుంది కాబట్టి అందుకని రాసుకో. ఇక్కడ రాసుకోండి 104 కూడా, మీకు డౌట్ ఉంది. 10 - 4 6, ఇక్కడ పోదు. ఓకే, అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 4/7 అనమాట. చూసుకోండి ఇక్కడ మనకి 7ని 4తో చేయాలి కాబట్టి ఇక్కడ మనకి 0 తీసుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి, డెసిమల్ పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి. 7 టేబుల్లో 7 5 సార్ 35 పోతుంది కదా, రైట్. 7 5 సార్ 35, మనకి 5 వస్తుంది కదా కిందకి. మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు కదా, 7 7 సార్ 49, 1 పోతుంది, 7 1 సార్ అంటే 571, 0.571. ఇక్కడ కూడా అన్నిటి కూడా 5 5 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఇప్పటివరకు అయితే ఇది బిగ్గర్ నెంబర్, కానీ ఇది కూడా మనం చూసుకోవాలి కదా, చూద్దాం. 9/14, 14 ఇక్కడ పెట్టుకుందాం, 9 ఇక్కడ పెట్టుకుందాం, 0 చూసుకుంటే మనకి ఇక్కడ పెట్టుకుందాం, 0 పెట్టుకోవచ్చు, డెసిమల్ తీసుకుందా 0 తెచ్చుకోవచ్చు కదా మనము. 6 14 6 సార్ పోతుందా, 14 6 సార్. ఇక్కడ చూడండి 14 6 సార్ ఇక్కడ మనకి 84 అయితే ఓకే 84 పోతుంది. కానీ ఇక్కడ చూడండి 0.6 వచ్చింది, ఇక్కడ 0.5 ఉంది, ఇక్కడ 0.5 ఉంది. అంత చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ 0.6 ఉంది, డెసిమల్ తర్వాత 6 ఉంది. కానీ ఇక్కడ మనకి 7 ఉంది కదా, హైయెస్ట్ నెంబర్ ఏది మనకి 0.714 అని మనకి హైయెస్ట్ నెంబర్ అయితే అవుతుంది. సో అలాగా మనము 0.714 అంటే 5/7 అనేది మనకి హైయెస్ట్ నెంబర్ అయితే అవుతుంది. అందుకని ఇచ్చిన నెంబర్ని టక్కున మనం డెసిమల్లోకి మార్చుకోగలగాలి. నెక్స్ట్ చూసుకుంటే బాడ్మాస్ రూల్. ఈ బాడ్మాస్ రూల్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. To simplify an expression or to operate the given operations, we use BODMAS rule. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి BODMAS రూల్ అయితే వాడుకుంటున్నామని చెప్తున్నారు. BODMAS రూల్ లో మనకి బి అంటే బ్రాకెట్స్ అని, అంటే ఆఫ్ అని, ఆఫ్ అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తాం మనం, డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వచ్చి ఉండాల్సిందే. సో అదనమాట మనకి ఇక్కడ రావాల్సింది. BODMAS రూల్ మనకి ఖచ్చితంగా అర్థం అవ్వాల్సిందే. సో దీన్ని మనం ఒక సమ్ ద్వారా అయితే మనం తెలుసుకుందాము. చూసుకుంటే మనకి సింప్లిఫై 4 మైనస్ అక్కడ చూడండి బ్రాకెట్స్ కూడా చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇది క్లోజ్డ్ బ్రాకెట్ అంటాము, ఇది ఫ్లవర్ బ్రాకెట్ అంటాము, ఇటు ఓపెన్ బ్రాకెట్ అంటాము. సో ఇక్కడ ఇది బార్ అండి, బార్ వచ్చి ఫస్ట్ చేసుకుంటాం మనం. యాక్చువల్గా 8 - 6 అంటే డిఫరెన్స్ ఎంత, 8 - 6 అంటే 2 అనమాట. సో ఇక్కడ రాసుకుంటే మనకి 4 మైనస్ బ్రాకెట్ అలాగే ఉంచుకోండి, 6 మైనస్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ కూడా అలాగే ఉంచుకోండి, 12 మైనస్ 10 మైనస్ ఈ బ్రాకెట్ లో మనం చేసుకోవచ్చు కదా, ఈ రెండింటికి వాల్యూ ఎంత చెప్పి 8 - 2 ఎంత వాల్యూస్ 2 కదా, 8 - 6 అనేది 2 కదా వాల్యూ, 10 - 2 డైరెక్ట్ మనం రాసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ మనకి బ్లాక్ ఇక్కడ కూడా ఉన్న బ్రాకెట్స్ అలాగే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అగైన్ చూసుకుంటే ఈ బ్రాకెట్ లో ఉన్నది మనం సాల్వ్ చేసుకుందాము. 6 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ అలాగే ఉంచుకొని 12 మైనస్ 10 - 2 ఎంత అండి 8. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్ అలా ఉంటుంది. ఇప్పుడు 12 - 8 మనం ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. 4 కదా. ఓకే, ఇక్కడ రాసుకుంటే 4 మైనస్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ అలాగే ఉంచి 6 మైనస్ ఇక్కడ 4 వస్తుంది. 6 - 4 ఇప్పుడు మనం ఈ క్లోజ్డ్ బ్రాకెట్ లోనే చేసుకోవాలి. 6 - 4 అంటే 2 కదా. 4 - 2 అంటే ఎంత మనకి 2, అంటే ఈ టోటల్ వాల్యూ ఎంత మనకి 2 అయితే ఉంటుంది BODMAS. సో చూసాం కదా ఇప్పటివరకు మనము ప్రతి ఒక్క టాపిక్ ఈ నంబర్ సిస్టమ్ సంబంధించిన పేపర్ 1 వాళ్ళకి సంబంధించి రిలేటెడ్ గా అయితే, అంటే సిటెట్ పేపర్ 1 వాళ్ళకైనా కావచ్చు, ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఎస్జిటి వాళ్ళకైనా కావచ్చు, లేదంటే రేపు రాబోయే కేవీఎస్ ఎన్విఎస్ పిఆర్టీ వాళ్ళకైనా కావచ్చు, నంబర్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటివరకు మనం ప్రతి ఒక్క టాపిక్ అయితే మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన బిట్స్ తో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.